ప్లాస్టిక్ బాటిల్ వాడి వాడి మనం నేచురల్ కూడా వాటర్ బాటిల్ తయారు చేసుకోవచ్చు. మర్చిపోయిన ఈ లోకానికి ఈ వీడియో అంకితం మామ. మంచిగా కుదమట్టం ఉన్న ఒక సొరకాయని తీసుకొని దాని ఎండలో మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత దాని పైనుంచి కోసేసి లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి మామ. అలా తీసేసిన విత్తనాలు కూడా నీకేం వేస్ట్ కావు మామ. మళ్ళీ నువ్వు మొక్కలు నాటుకోవచ్చు దాంతో. ఈ విత్తనాల సంగతి పక్కన పెట్టేసుకుంటే లోపల నుంచి బాటిల్ మంచి కడిగేసుకొని నీళ్లు మొత్తం వేసేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడైనా కానీ ఈ సొరకాయ బుర్రలో నీళ్లు తాగేసి కామెంట్ వేసుకోరాదు మామ. ఉంటా మరి. ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి అమ్మ బయలుదేరితే 500 రూపీస్ ఇచ్చేది మామ. ఎందుకంటే మనం ఉండేది హాస్టల్ కాబట్టి. ఒంగోలు బస్ స్టాండ్ దిగినామంటే బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే సత్యం థియేటర్ దగ్గర మంచి పరోటా అమ్మేటోళ్ళు మామ. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక 50 రూపీస్ ఇచ్చేసి మంచి ప్లేట్ పరోటా తీసుకొని దాంట్లో సెర్వ్ వేసుకొని తినేటోళ్ళం. టైం మారింది, ప్లేట్ మారింది, ప్లేస్ కూడా మారింది, కానీ మెమరీస్ దగ్గర మారేది మామ. 2 మినిట్స్ మ్యాగీ కన్నా ఈజీగా తయారయ్యే స్నాక్స్ నీ కోసం రెడీ చేసి వచ్చేసాను మామ. చిన్నటి పన్నీర్ ముక్కను తీసేసుకొని పన్నీర్ని ఈవెన్ కట్ చేసుకున్న తర్వాత చీజ్ ని స్లైస్ గా చేసేసుకున్న తర్వాత పైన ఒక ముక్క కింద ఒక ముక్క పెట్టేసుకొని మధ్యలో పన్నీర్ వచ్చేటట్టు చూసేసుకోండి మామ. మంచి ఒక బౌల్ ని తీసేసుకొని బౌల్ వచ్చేసరికి నువ్వు మైదా వేసేసుకోవాలి. మైదాతో పాటు వచ్చేసి ఉప్పు, కారం, ఒరిగానో షీట్స్ ఏమైనా ఉంటే వేసేసుకో మామ. ఆ లిక్విడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నువ్వు పక్కన పెట్టేసుకున్న చీజ్ స్లైసెస్ ని తీసేసుకొని దాంట్లో డిప్ చేసేసుకొని మంచిగా డిప్ అయిపోయిన ఆ స్లైసెస్ ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్ తోటి కోటింగ్ చేసేసుకొని ఆ హాట్ ఆయిల్ లో లోపల వేసేసుకోమామ. అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పైన కోటెడ్ ఎందుకు ఎర్రగా అవుతుంది మామ. దాని తర్వాత నువ్వు ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఇంక ప్లేట్ వేసుకొని దుమ్ము లేపడమే. నీకు నా ప్రయోగం నచ్చినట్టయితే ఒకసారి కామెంట్ వేసుకోరాదు మామ. ఈ ప్లేస్ హైదరాబాద్ లో ఎక్కడుందో నీకేమో తెలిసింటే ఒకసారి కామెంట్ చేయలేదు మామ. పిట్ట కొంచెం కూత గనమంటే ఏదో అనుకున్నా కానీ ఈ చిన్న షాప్ దగ్గర ఇంత లస్సీ తాగడానికి ఇంతమంది వెయిట్ చేసి తాగుతున్నారంటే టేస్ట్ ఏ లెవెల్లో ఉంది ఎక్స్పెక్ట్ చేయంగా. లస్సీలో కోవా ఐస్ క్రీమ్ వేయడం చూసాం కానీ వాళ్ళమైన వీగడను వేయడం ఇదే ఫస్ట్ టైం మామ నేను చూడడం. అలా మీగడ కలిపిన లస్సీని అది తాగుతుంటే టేస్ట్ ఇంతకు చాలా బాగా అనిపించింది మామ. గ్లాస్ విషయానికి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ గ్లాస్ 50 రూపీస్ అంటే వర్తబుల్ అంటావా? మరి ఏమంటావు కామెంట్ మామ. నీకు తాటి నుందంటే తెలుసా? తెలిసింటే ఒకసారి కామెంట్ వేసుకోరాదు. పని ముగించుకొని ఇంటికి వెళ్తా ఉంటే చెట్టు కింద బాబాయ్ ఇంతకు తాటి నుంజలు మాంజి కోస్తా ఉంటే నాకింతకు నా పల్లెటూరు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మామ. చెట్టు ఎక్కేసి ఎవరైనా కానీ తాటి నుంజలు కోస్తా ఉంటారే భయ్యా ఒక టీం అని చెప్పేసి బతిపిలాడుకున్నట్టు వాళ్ళం. ఇప్పుడు ఇంత కొనుక్కొని తింటున్నాం. టేస్ట్ విషయానికి వచ్చే చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అంతే ఉంది మామ. ఇంకా సీజనల్ ఫుడ్ తినాలి కాబట్టి తినాల్సింది అంతే. ఇంకా పిస్తా హౌస్ అంటే హైదరాబాద్ వచ్చేదాకా తెలియదు మామ. ఇది బిర్యానీ హోటల్ అని చెప్పేసి వచ్చిన కొత్తల్లో పిస్తా హౌస్ అంటే ఏది డ్రై ఫ్రూట్ షాప్ అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇంత మంచి వెరైటీ డిషెస్ దొరుకుతాయని చెప్పేసి నాకైతే తెలియదు మామ. రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్తా ఉంటే పిస్తా హౌస్ బోర్డు చూసి దగ్గరికి వెళ్ళేసి ఒక మంచి షవర్మా తీసేసుకొని 159 రూపాయలు సదింపులు అలా పెట్టేసి మంచి షవర్మా తీసేసుకొని పక్కకు వచ్చి తింటా ఉంటే టేస్ట్ అంతా గదిరిపోయింది మామ. షవర్మా తింటే సరిపోదు కదా, పక్కన ఉన్న ఇరానీ చేయితో లాస్ట్ లా చుస్కి వేసుకుంటే నువ్వు పిజ్జా తినాలంటే పెద్ద పెద్ద షాప్లకు వెళ్ళేసి మంచి డబ్బులు సమర్పించుకునే అవసరం లేదు. నా వీడియో చూడు. మంచిగా కుదమట్టమైన 3 బ్రెడ్ ముక్కలు తీసుకొని పెన్నె మీద వేసేసుకొని దానిపైనుంచి నీ దగ్గర ఉన్న టమాటకాయలు, ఉల్లిపాయలు, దాంతో పాటు క్యారెట్ ముక్కలు అలా వేసేసుకో. సరిపడినంత ఉప్పు వేసుకొని చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో షీట్స్ ఏమైనా ఉంటే అలా చల్లేసి ఫైనల్ కి వచ్చేసరికి ఆ బ్రెడ్ ముక్కల మీదకి చీజ్ స్లైసెస్ ని అలా పెట్టేసుకో మామ. దాని తర్వాత కూడా నీకు మనశాంతి లేకపోతే దానిపై నుంచి ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో షీట్ అలా వేసేసి మూత పెట్టేసి పొయ్యి ఆన్ చేసేసి కాసేపు పొయ్యి ఆన్ చేసిన తర్వాత లోపల నుంచి చిటపట అని చెప్పేసి సౌండ్ వచ్చేసరికి దాని తర్వాత ప్లేట్లు వేసుకొని ఇంకా చేసేది ఏం లేదు, నోట్లో పెట్టేసుకొని దుమ్ము లేపడమే. పిజ్జా మేకింగ్ సింపుల్ కదా మామ. సాయంకాలం పూట ఇంటికి వెళ్ళేసి అలా మార్కెట్ లో తిరుగుతా ఉంటే వేడివేడిగా బజ్జీల వాసన చూసేసి మనసు మొత్తం లాగేసింది మామ. ఆయన దగ్గరికి వెళ్ళేసి ఒక మంచి ప్లేట్ ఇచ్చేసేయమంటే మనోడు ఇచ్చేసాడు మామ. వేడివేడిగా ఉన్న బజ్జీలు అలా తీసుకొని ఉల్లిపాయలతో నంచుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతగా నా సావేరంగా అద్దిరిపోయింది మామ. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి మన హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉన్న మక్కా మసీద్కి వెళ్ళిపోయాను మామ. ఫాస్టింగ్ బ్రేక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళేసి నమాజ్ చదువుకొని బయటికి వచ్చేసి మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఇంజన్ హీట్ అవుతుంది కదా, ఏదైనా చల్లగా పడితే మంచిగుంటది అని చెప్పేసి మసీద్ ఆపోజిట్ లో ఉన్న మిలాన్ జ్యూస్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయాను మామ. ఆ క్లౌడ్ ని చూసేసి కంగారు పడిపోయి సింపుల్ గా ఒక మ్యాంగో లస్సీ తీసేసుకొని పక్కకు వచ్చేసి మామ. కాస్ట్ విషయానికి వచ్చేసి 8 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసి అద్దరిపోయింది మామ. పర్సనల్ గా వచ్చేసరికి ఆ మ్యాంగో లస్సీ మీద మలై ఉంది మామ, తోపు అనిపించింది. ఎన్ని సంవత్సరాలు విజయవాడలో ఉండి గుంటూరుకి వెళ్ళేసి వంకాయ బజ్జీలు టేస్ట్ చేయలేదు మామ నేను. అందుకే వంకాయ బజ్జీలు తిందామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంట్లోనే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, పల్లీలు వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని పొడుగున్న వంకాయని తీసేసుకొని దాన్ని పొట్టలో చీచేసి ఆ హాట్ గా ఉన్న ఆయిల్ లోకి అలా 50% ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మామ. మిక్సీ జార్ లో ఉన్న ఆ పేస్ట్ ని తీసుకొని ఆ వంకాయలో లోపల అలా స్టఫింగ్ చేసేసుకొని శనగపిండిలో డిప్ చేసి ఆ హాట్ ఉన్న ఆయిల్ లోకి అలా ఫ్రై అవడానికి వేసేసేయాలి మామ. మంచిగా ఫ్రై అయిపోయిన ఆ వంకాయ బజ్జీని తీసేసుకొని మళ్ళీ కడుపులో చీచేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని దాని పైనుంచి పెరిగేసుకొని తింటా ఉంటే నా సామిరంగా అద్దిరిపోయింది మామ.
ఎవరో పెద్ద మనిషి మామ ఇలా ఆమ్లెట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇంకా పెద్ద మనిషి మాటలు వినకపోతే తప్పు కదా. అందుకే ఉల్లిపాయలు, టమాటకాయలు, మిరపకాయలు అన్ని సన్నగా తిరిగేసి పైనుంచి ఉప్పు, కారం, పసుపు అలా వేసేసుకొని ఆ గిన్నెలో అన్నిటిని మిక్చర్ బాగా పిసికేసి దానిపై నుంచి 2 గుడ్లు కలిపేసుకొని బాగా నురగొచ్చేలోపు అలా కలిపేసుకోవాలంట మామ. కలిపేసి కాసేపు పక్కన పెట్టేసి పొయ్యి మీద మంచి కడాయి పెట్టేసుకుని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత ఆ గుడ్డు మిక్చర్ని దాని లోపల వేసేసుకోవాలంట మామ. ఒక సైడ్ మంచి కాలిన తర్వాత ఆలోచించేదేమంది రెండో సైడ్ గానీ మంచి కాల్చేసేయాల. దాని తర్వాత ప్లేట్లు వేసుకొని ఏంది పెద్ద మంచి ఆ వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తినమంటావా? తినేసేయాలే, పర్లేదు, బాగుంది, నువ్వు చెప్పినట్టు పర్లేదు మామ. మసాలా బజ్జీ, మిరపకాయ బజ్జీ తిన్నావు కానీ వీళ్ళు ఎప్పుడైనా కానీ నువ్వు కీమా బజ్జీ తింటే ఒకసారి కామెంట్ వేసుకురాదు. అదే మామ మన చికెన్ బజ్జీ ఈ మధ్యలో స్టార్ట్స్ లో బాగా వైరల్ అవుతుంటే నేను కానీ ఒకసారి చేస్తే పోదని చెప్పేసి మంచి చికెన్ ముక్కలు తీసుకొని దాంట్లో వాటర్లో వేసేసి మంచిగా బాయిల్ ఇచ్చేసి బాయిల్ అయిన చికెన్ పీసెస్ మంచిగా చీల్ చేసుకొని దాని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ లో ఉల్లిపాయలు ఆ చికెన్ అలా వేసేసి దాంతో పాటు ఉప్పు, కారం, మసాలాలు కొంచెం వేసేసుకున్నాను మామ. ఆ దాని తర్వాత వచ్చేసి ఆ మిరపకాయని తీసేసుకొని మంచిలో చీజ్ చేసుకొని లోపల ఉన్న చిల్లీ ఫ్లేక్స్ ని తీసేసా. ఎందుకంటే మంచి కారం అయిపోతుంది, దోళ తీరిపోతుంది దూరు. దాని తర్వాత పక్కన పెట్టుకున్న ఆ చికెన్ పీసెస్ ని తీసుకొని లోపల మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని హాట్ గా బాగా వేడైపోతున్న ఆ నూనెలోకి ఆ మిరపకాయలు వేసేసుకున్నా మామ. దూరగా ఆ కాలిన మిరపకాయల్ని మంచిగా ప్లేట్లో వేసుకొని దాన్ని మధ్యలో చీజ్ వేసుకొని మయోనీస్ కలుపుకొని తింటా అంటే టేస్ట్ ఇంతకు భలే అనిపించేసింది గురు. వేడి వేడిగా తింటే నోరు గారితో జాగ్రత్త. లాస్ట్ టైం లాగా బూస్ట్ కాకుండా బాగా రీసెర్చ్ చేసేసి సికింద్రాబాద్ ఆజం హోటల్ కి వెళ్ళిపోయాను మామ. తీరా లొకేషన్ రీచ్ అయిన తర్వాత ఆ వైపు చూసి మైండ్ ఎంతకు బ్లాస్ట్ అయిపోయింది మామ. ఎందుకంటే చిన్నపాటి పెళ్లి జరుగుతూ ఎంతమంది క్లౌడ్ ఉంటే అంతమంది ఉంది. నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏంట్రా భయ్య ఇంట్లో ఎవరు తినరా అని. దట్టు 3 గంటలుగా ఎలాగైనా కానీ ఆజం హోటల్లో తహరీ తిందామని చెప్పేసి ఆడికి వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చేసి తహరీ లేదు భయ్యా ఈ రోజు ఇంతకు బిర్యానీ ఉంది దీంతో సర్ది పెట్టుకొని చెప్పేశారు మామ. దట్టు బిర్యానీ వచ్చి సోనా మసూరు రైస్ అంటే మామ, బాస్మతి రైస్ లేదు, ఏదో ఒకటి ఇచ్చేదరా నాని చెప్పి తినేద్దామని చెప్పేసి మంచి ప్లేట్లు వేసుకొని అన్నతోటి పక్కన కూర్చొని తింటా ఉంటే అబ్బో ఆహా. మార్నింగ్ పూట కూడా ఇంతమంది హోటల్లో ఉండి తింటారని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు మామ. ఎందుకంటే సీట్ దొరకడానికి కమ్సే 15 ఇంటికి ఫోన్ చేసి వైఫ్ ని ఏం వండావంటే ఎగ్ కర్రీ వండానని చెప్పేసి సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసి బిడ్డ ఉంటే తల్లి లేకపోతే ఎలా అని చెప్పేసి వెళ్తూ మంచి హాట్ గా ఉన్న బిర్యానీ తీసుకెళ్ళాను మామ. బయట క్లైమేట్ ఎంతకు కూల్గా ఉంటే ఆ హాట్ బిర్యానీ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే అరోమా ఇంతకు తూపు కనిపించేసింది మామ. ఆ బిర్యానీ రైస్ ఆ పీస్ ఆ కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ ఎంత గద్దిరిపోయింది మామ. ఫైనల్ గా తల్లి ఖుషి బిడ్డ ఖుషి మామ. ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో నెగిటివ్ కామెంట్ పెట్టిన మై డియర్ సన్ను కోసం అంకితం. అరే కరోనాలో 10th క్లాస్ పాస్ అయిన మై డియర్ సన్ను, మీ అమ్మ మీ నాన్న నీకు ఈఎంఐలో మొబైల్ కొనిచ్చేసి పక్కన వైఫైని వాడుకోమని చెప్పేసి పెట్టేస్తే నువ్వు ఎట్లా అంటే అట్లా కామెంట్ చేసుకుంటూ పోతే ఎట్టరా మై డియర్ సన్ను? నాకు వచ్చే కామెంట్లో ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుకుంటుంటారు సన్ను. నువ్వు ఇలాంటి వీడియోస్లో మళ్ళీ ఒకసారి నాకేమన్నా ఇలా కామెంట్ చేసిన అనుకో చెర్రీ బ్యాగ్స్ 3 జరిగిపోతాయి నా. மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனிதமானது. அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா, சிவகாமியே சிவனில் நீயும் பாதியே அதுவும் உனக்கு புரியுமா. சுபலாலி லாலியே லாலி லாலியே அபிராமி லாலியே லாலி லாலியே அபிராமியே தாலாட்டும் சாமியே நாம். ఈ ఫలూడా చేసే వాళ్ళు నీట్గా లేకపోయినా కానీ చేసే ఫలూడా ఎందుకు టేస్ట్ చాలా బాగుంటది మామ. రాత్రిపూట నిద్ర పట్టకపోతే రోడ్ల మట్ట తిరుగుతా ఉంటే మంచిగా ఒక బండి కంపొచ్చేసి లైట్లు వేసుకొని ఏందిరా బాబు నీ దగ్గర స్పెషల్ అంటే మంచి ఫలూడా ఉంది భయ్యా అని చెప్పేశాడు. సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పేసి ఈ వేడికి తట్టుకోలేక ఇచ్చే భయ్యా అంటే మంచి కలిపేసి ఇచ్చేసాడు మామ. దానిపై నుంచి డ్రై ఫ్రూట్ చేసేసి ఫైనల్ టచ్ వచ్చేసరికి రోబ్ జతోని కలిపించేసాడు మామ. గ్లాస్ క్వాంటిటీ ఇచ్చాక ఒకటి సరిపోద్ది. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేసరికి 60 రూపీస్ ఛార్జ్ చేసేసాడు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తావా, బాగుంది మామ. అసలు ఈ ఫలుడాకి ఫలుడా అని చెప్పి పేరు ఎందుకు వచ్చిందో నీకు ఏమని తెలిసింటే ఒకసారి కామెంట్
బ్రెడ్ విత్ గులాబ్ జామ్ ఎప్పుడు ట్రై చేసావు మామ? ట్రై చేసింటే ఒకసారి కామెంట్ వేసుకోరా. రౌండ్ గా ఉన్న ఒక బన్నీని తీసేసుకొని దాని మధ్య నీకు ఒక చీల్చేసి దాని లోపల వచ్చేసి గులాబ్ జామున్ తో అలా ఈవెంట్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మామ. మనకు ఒకటి సరిపోదులే మామ, దాంతో పాటు ఇంకొక గులాబ్ జామున్ కూడా యాడ్ చేయరాదు. అది యాడ్ చేసిన తర్వాత దానిపైన షుగర్ సిరప్ నుంచి అలా ఒక వర్షం చేపించుకొని మిగతా హాఫ్ పోర్షన్ తీసేసుకొని దానిపై నుంచి అలా పెట్టేసుకొని నోట్లో పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు బ్లాస్ట్ అనిపించేసింది మామ. మరి నువ్వేమంటావు? మన తిరుపతిలో ఫేమస్ అయిన ఏకప్పని మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి దోశ పిండిని తీసేసుకొని అలా బండ్లు వేసేసుకొని ఈవెంట్ గా స్ప్రెడ్ చేశాను మామ. దానిపైన వచ్చేసి ఎగ్ మిక్చర్ వేసేసుకొని దాంట్లో ఉప్పు కారం మొత్తం వేసేసి దానిపైన లిడ్ పెట్టేశాను మామ. లిడ్ పెట్టేసిన తర్వాత లోపల మంచి కుక్ అయిపోయింది భయ్య. దాని తర్వాత దాన్ని తీసా ఉంటే అది రావట్లేదు మామ. ఫైనల్ గా నా ఎగ్ అప్పం జర్నీ వచ్చేసి ఎగ్ అప్పడంతో ముగిచ్చేసింది మామ. అలాగుంటది మనతోటి మామూలుగా ఉండదు. ఏదో అనుకుంటే ఏదో జరుగుద్దంటే ఇదేనేమో అని చెప్పేసి నా కింద తెలియదు మామ. మంచి ఆకలిగా ఉందని చెప్పేసి ఇంటికి బయలుదేరుతుంటే మధ్యలో క్రిస్పీ చికెన్ అని చెప్పేసి చిన్న బోర్డు చూసేసి ఆడికి వెళ్ళేసి చికెన్ ముక్కల్ని ఆర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లి తింటా ఉంటే నేనైతే కన్సైడ్ ఇచ్చిపోయా మామ. ఒకసారి నువ్వు కానీ ట్రై చేసి కామెంట్ చేయరా టేస్ట్ ఎలా ఉందో. ప్రకృతిలో ఏమన్నా వండుకుందామని చెప్పేసి పొలం దగ్గర వెళ్ళిపోయామా. బయట చూసి ఎండెంతో దోల తీరుతా ఉంటే చెట్టు కింద కూర్చొని మంచి పొయ్యి పెట్టేసుకున్నాము. మాకున్న ఏకైక కోడి 2 కాళ్ళని తీసుకొని నైట్ మొత్తం మసాలాను నానబెట్టేసుకొని మార్నింగ్ పొలంకి వెళ్ళిపోయాను. మంచిగా నానిపోయిన ఆ చికెన్ పీసులు తీసుకొని పెన్నె మీద పెట్టేసుకొని మంచిగా హీట్ చేసేసుకున్నాం మామ. పెన్నె మీద కాల్చుకున్న చికెన్ తీసుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు అద్దరిపోయింది మామ. ఎండ సంగతి దేవుడికి కానీ టేస్ట్ బాగుంది మామ. ఇంటికి వెళ్ళేసి కారు తాళం ఆడబెట్టేసి ట్రాక్టర్ తాళం తీసుకొని పొలంకి వెళ్ళిపోయాను మామ. ఎంతైనా గానీ మన పొలంలో మన ట్రాక్టర్ తోటి మనం దున్నుతా ఉంటే వచ్చే మజా వేరే కదా. మజా అంటే తినేటప్పుడే కాదు, పండించే పొలంలో మనమే పని చేస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ అలాగే ఉంటది. మీరు కూడా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయితే జై కిసాన్ అని చెప్పేసి ఒకసారి కామెంట్ వేసుకురాదు మామ. సరేనా, ఉంటా మరి మామ. ముందే మంత్ ఎండ్, దాంతో పాటు బడ్జెట్ టైట్. మా మిడిల్ క్లాస్ బాధలు మీకేం తెలుసు రావు గారు. అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక స్నాక్స్ వేద్దామని చెప్పి గట్టి ఫిక్స్ అయిపోయాను మామ. 2 స్లైసులు బ్లడ్ ముక్క తీసుకొని దాని మధ్యలో కోసేసి పెన్నె మీద పెట్టేసి ఆయిల్ వేసేసి దాని లోపల మంచి 2 గుడ్లు వేసేసి ఉప్పు కారం మసాలా మొత్తం నింపేసాం మామ. 2 వైపులు మంచి కాలిన తర్వాత పక్కన పెట్టేసుకొని పిజ్జా కట్టర్ తోటి మంచి ముక్కలు చేసేసి కొత్తగా ఏమైనా ట్రై చేస్తే మనకు తొత్తరా కదా, వేడి వేడి ముక్కలు నోట్లు వేసుకుంటే నోరు మొత్తం కాలిపోయింది మామ. ఇల్లు షిఫ్ట్ చేసేసరికి నైట్ 12 అయిపోయింది. ఆకలి అయితే ఆకాశాన్ని దాకేసింది మామ. హోటల్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినాయి. కనుచూపు మేరలో ఒక హోటల్ గంపొచ్చేసే ఎడారిలో తిరిగినోడికి మంచి బిస్లరీ వాటర్ ఇచ్చినట్టు ఆనందానికి హద్దులుండవు కదా. ఒక మంచి కుదమట్టమైన షవర్మ తీసేసుకొని నైట్ 12 గంటలకి ఆ చల్లని వాతావరణంలో వేడి వేడిగా షవర్మ తింటా ఉంటే ఆ అలసట మొత్తాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో వదిలేసినట్టుంది. మీ ఊర్లో మరమరాలని మరమరాలు అంటారా లేకుంటే బురుగులు అంటారా? ఒకసారి కామెంట్ వేసుకురాదు మామ. మా ఊర్లో ఇంతకు మరమరాలని బురుగులు అని అంటాం మామ. ఈ రోజు బురుగులు తాలింపు తిందామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఒక బాండీలో ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయిన ఆయిల్ లోకి తాలింపు గింజలు వేసేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని మంచిగా దూరగా కాగేసుకున్నామా. దాని తర్వాత వచ్చేసరికి నీకు టమాటాలు వేసేసుకోవాలి. లోపల ఎర్రగున్న టమాటాకాయలు కాస్త మెత్తబడిన తర్వాత పసుపు అలా పైనుంచి చల్లేసుకోమా. దాని తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అలా వేసేసుకొని ఆ పేస్ట్ ఆయిల్ లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మా బురుగుల్ని ఆల్రెడీ వాటర్ లో సోక్ చేసుకొని పెట్టేసుకున్న ఆ బురుగుల్లో ఉన్న వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాని తర్వాత ఆ మిక్చర్ వేసేసి కలిపేసుకున్న తర్వాత పైనుంచి వచ్చేసరికి పుట్నాల పుల్లతో స్ప్రింకిల్ చేసేసుకోవాలి మామ. దాని తర్వాత ప్లేట్లు వేసుకొని తింటా ఉంటే నా సామరంగా అద్దరిపోద్ది. ఈ రోజు ఇంతకు మా అమ్మ రివ్యూ ఇచ్చింది మామ. రాత్రి 10 గంటలకు రవిగాడే దెబ్బలకు లైట్ వేసుకో లైట్ ఆర్పుకో అన్నట్టుంది మామ పరిస్థితి ఇక్కడ. 10 గంటల తర్వాత ఇంటికి పోదామని తొందరలో నేను బయలుదేరుతా ఉంటే మన చందానగర్ కేఎస్ బేకరీస్ ఆపోజిట్ లో ఈ గలీలో ఈ పొగ చూసి బండికి మొత్తం బ్రేక్ వేసేసాను మామ. ఆగమేఘాల మీద దగ్గరికి వెళ్ళి చూసేస్తే మంచిగా కబాబుల్ని కాల్చేసి అమ్మేస్తున్నారు మామ. కాస్ట్ విషయానికి వచ్చేసి 120 రూపీస్ 6 పీసెస్ చార్జ్ చేస్తున్నాడు. పక్కన రోటీతో పేర్ చేసుకొని తింటా నా సామిరంగా అదిరిపోయింది. ఫైనల్లీ లాంగ్ లీవ్ తర్వాత గూటికి చేరిన గువ్వల్లాగా హైదరాబాద్ కు వచ్చేసాం మామ. మధ్యాహ్నం 2 గంటల అయ్యేసరికి ఆకలిందో దంచేస్తుంది. డైరీ ఫార్మ్ రూట్ లో పారస్ అని చెప్పేసి రెస్టారెంట్ కనిపించేసి లోపలికి వెళ్ళిపోయాం మామ. లోపలికి వెళ్ళిపోయి ఇద్దరు తినడానికి మంచి బిర్యానీ ఏమైనా ఉంటే చెప్పు బాబు అంటే చెప్పేది ఏం లేదు మామ. 300 రూపాయలు చేతిలో పెట్టు మంచి బిర్యానీ పొట్లను చేతిలో పెడతా అని చెప్పేసి చెప్పేశాడు మామ. డబ్బులు చేతిలో పెట్టి ప్యాకెట్ చేతిలో పట్టి బండి వేసుకొని ఇంటికి వచ్చేసి మంచి ప్లేట్లు తీసుకొని బిర్యానీ మొత్తం సర్వ్ చేసుకుంటే బిర్యానీ వచ్చేసరికి 2 పెద్ద పీసులు మళ్ళీ అనిచిపోతే 4-5 మంచి మంచూరియా పీసులు దాంతో పాటు వచ్చేసి 2 ఎగ్స్ కూడా ఇచ్చేసాడు మామ. క్వాంటిటీ విషయానికి వచ్చేసి 2 సాలిడ్ సరిపోద్ది. ప్రైస్ విషయానికి వచ్చేసి 300 రూపాయలు చార్జ్ చేసేసాడు. మంచి వేడి ఉన్న బిర్యానీ తీసుకొని తింటా అంటే అదృష్టం ఏంది మామ, కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది.
ఎగ్ బజ్జీ తినేసి అలా పక్క చూసేస్తే ఎంఎస్ఎన్ అని చెప్పేసి బిర్యానీ హోటల్ కనిపించింది మామ. ఆ హెల్తీగా ఉన్న కడుపును కూడా నింపుకుందామని చెప్పేసి 2 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చేసాను మామ. బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మనోడి స్టైల్లో బిర్యానీ ఫటాఫట ప్యాక్ చేసేసి చేతికి ఇచ్చేసాడు మామ. ఇంకా బిర్యానీ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే క్వాంటిటీ విషయానికి వచ్చేసి ఒకటికి సాలిడ్ గా సరిపోద్ది మామ. ఇంకా పీసు విషయానికి వచ్చేసి ఒకటి ఇచ్చేసాడు. ఇంకా పీసు ఆ రైస్ కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు చాలా ఘాటుగా అనిపించేసింది. మంచి మసాలా లవర్స్ కి ఈ బిర్యానీ బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నా ఒపీనియన్ మామ. ఈ 5 రూపాయల లేస్ ప్యాకెట్ తీసేసుకొని 5 మినిట్స్ లో ఏమైనా రెడీ అయిపోయే స్నాక్స్ తీసుకుందామని చెప్పేసి గట్టి ఫిక్స్ అయిపోయాను మామ. ఆ లేస్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని దాని బొక్కల్లో చూరా చేసేసి ఉల్లిపాయలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకొని దాంతో పాటు వచ్చి లోపల ఒక ఎగ్ వేసుకొని దాంతో పాటు వచ్చేసరికి పసుపు, ఉప్పు, కారం మళ్ళీ వేసేసుకొని దాన్ని మంచిగా గిలగొట్టేసుకున్నాను మామ. ఆ గిలగొట్టుకున్న లిక్విడ్ కింద పడిపోకుండా ఒక మంచి రబ్బర్ ముక్కను తీసేసుకొని దాన్ని అలా సీల్ చేసేసుకొని వేడి ఉడుకుతున్న వాటర్ లోకి అలా వేసేసుకున్నాను మామ. 5 నిమిషాల్లో ఉడికిపోద్దులే అని చెప్పి అనుకుంటే దీని అమ్మ బడవ ఇదేందో అరగంట పట్టేసింది మామ. పడితే పట్టిందని చెప్పేసి ముక్కలు కోసుకొని టమాటా కచప్తో వేసుకొని తింటా ఉంటే ఉడకబెట్టిన గుడ్డుని ఉప్పు కారం వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది మామ. నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు చుట్టాన్ని. బయటికెళ్ళ. నువ్వెవరు? స్నేహితుడు. గిద్దరులో పని ముగించుకొని ఇంటికి వెళ్తా ఉంటే గ్రీన్ పార్క్ రెస్టారెంట్ అని చెప్పేసి బోర్డు కనిపించేసి లోపలికి వెళ్ళిపోయాం మామ. మంచిగా బిర్యానీ పట్టుకోరమ్మంటే ప్లేన్ బగారా రైస్ దాంతో పాటు వచ్చేసి చికెన్ కర్రీ తీసుకొచ్చేసాడు మామ. టేస్ట్ విషయానికి దేవుడు ఎరికేలే గానీ కామెడీ ఏంటంటే తనే వెయిటర్, తనే రిసెప్షనిస్ట్, తనే బిల్ కండక్ట్ చేసేటాడు మామ. చెఫ్ కూడా తనే. 10 సంవత్సరాల తర్వాత మాదాపూర్కి వెళ్ళిన గానీ ఎక్కడున్న బావర్చి అక్కడనే చూసి మనసు మొత్తం చాలా హాయిగా ఫీల్ అయిపోయింది మామ. హాస్టల్లో ఫుడ్ బాగా లేకపోతే బయటకు వచ్చేసి ఏకైక తినే అడ్డానే ఈ బావర్చి మామ మాకు. ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి మన మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పెట్రోల్ బంక్ దగ్గరే ఉంటుంది మామ. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత సీటింగ్ కెపాసిటీ కొంచెం తగ్గింది కానీ కుదరతగా కాసేపు కూర్చున్న తర్వాత ఒక చికెన్ హండీ ఆర్డర్ చేసామమ్మ. మంచిగా దమ్తో కుక్ అయిన ఆ చికెన్ పీస్ ని తీసుకుని ఆ రైస్ తో కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతగా ఎక్స్పెక్టేషన్స్ అసలు రీచ్ కాలేదు మామ. సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పేసి 300 రూపాయలు సదింపు వదిలేసుకుని వచ్చేసినాం. మన తిరుమలగిరి డైరీ ఫార్మ్ రూట్ లో ముందుకు వెళ్తా ఉంటే ఎగ్జాక్ట్లీ రిలయన్స్ స్మార్ట్ ముందు ఈ బ్రైట్ ని చూసి బండికి బొర్ర అని చెప్పి బ్రేక్ వేసేసాను మామ. ఇన్ని మినిమిట్లు గురించి లైట్ గా దగ్గరికి వెళ్ళేసి ఏంటి భయ్యా నీ దగ్గర స్పెషల్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చెప్పేశాడు మామ. ప్రైస్ ఎంత భయ్యా అంటే 99 రూపీస్ అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఒక బిర్యానీ తీసుకున్నా మామ. ఇంటికి వచ్చేసి ఆ బిర్యానీ ప్లేట్ సర్వ్ చేసుకుంటే క్వాంటిటీ విషయానికి వచ్చేస్తే ఒకటికి మంచిగా సరిపోద్ది అని చెప్పేసి ఒక దమ్ పీస్ ఇచ్చేసాడు మామ. పీస్ విషయానికి వచ్చేస్తే మంచి కుక్ అయిపోయింది. ఆ రైస్ ఆ పీస్ కలుపుకొని తింటుంటే నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే నేను తినేది బిర్యానీ లేకపోతే కిచిడి అని చెప్పి. ఇంటికి వచ్చేసరికి మా అల్లుడు మామ ఎప్పుడు హైదరాబాద్ లో ఏం వీడియోలు పెడతావులే మా ఊర్లో కానీ ఒకసారి పెట్టు మా చేసి నాకు అన్న హోటల్ మంచిగా ఉంటుంది దాంట్లో బిర్యానీ బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్లాడు మామ. ఈ హోటల్ పేరు వచ్చేసరికి బాసా బిర్యానీ పాయింట్ అంటే ఇది వచ్చేసి ఖమ్మంలో ఉంది మామ. ఖమ్మం అంటే తెలంగాణ ఖమ్మం కాదు మామ, ఆంధ్రాలో ఒక ఖమ్మం ఉందిలే. బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 140 రూపీస్ ఛార్జ్ చేశారు మామ. ఇక్కడ ఎంతకు వీళ్ళు బిర్యానీతో పాటు మిర్చికి సాలని కాదు మామ, గోంగూర కట్ట ఇచ్చేస్తారు, దాంతో పాటు చూస్తే సాంబార్ ఇచ్చేస్తారు. టేస్ట్ చూసానికి వచ్చేసి బాగుంది, పర్లేదు. స్కూలు కాలేజీ కంప్లీట్ చేసుకొని ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ లో చూసినప్పుడు కనపొచ్చే హోటల్ పేరు A1 హోటల్ మామ. అంటే ఇప్పుడు దాకా మీకు అర్థమైపోయి ఉండాలి ఇది చాలా పాత హోటల్ అని చెప్పేసి. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏమైనా మారిందని చెప్పేసి బాబాయ్ దగ్గరికి వెళ్ళేసి ఒక మంచి దోశ వేసేసి బాబాయ్ అంటే వేడి పెన్నె మినిగి దోశ పిండి అలా వేసేసి దానిపై నుంచి మిరపకాయల కారం అలా వేసి దానిపై నుంచి వచ్చేసరికి ఉల్లిపాయలతో వర్షం చేపించేశాడు మామ. క్లైమాక్స్ అభి బాకీ హే మేరే దోశ అన్నట్టు పెన్నె మీద ఆయిల్ ని అలా వేసేసి దానిపై నుంచి ఆలుగడ్డ కర్రీ అలా వేసేసాడు మామ. ఎందుకంటే ఇది మసాలా దోశ కాబట్టి తన మృదువైన చేతులతోటి దోశను అలా మడత పెట్టేసి చేతికి ఇచ్చేసాడు మామ. ఇంటికి వెళ్ళి మా అల్లుని టేస్ట్ ఎలా ఉందిరా అంటే టేస్ట్ ఇంత బాగుంది మామ అని చెప్పేసాడు. మరి ఆజాము ఆ హోటల్ నువ్వు పుట్టక ముందు పెట్టింది. యూట్యూబ్ షార్ట్స్ లో గుడ్లు ఉడకబెట్టే వీడియో ఎవరో పోస్ట్ చేసి 8 లక్షలు సంపాదించాడంట మామ. అందుకు అదే గుడ్లో నేను ఫ్రై చేసి 2-3 లక్షలు సంపాదించుకుందామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి మంచి పెన్నెం పెట్టేసి పెన్నెం ఆయిల్ వేసేసి ఉప్పు కారం మసాలా మొత్తం వేసేసుకొని గుడ్లను మొత్తం ఫ్రై చేసేసుకున్నాను మామ. ఇంకా చూడాలా నాకెంత వస్తాయో. అయినా వేడిగా తాగేద్దామని దారి పెట్టుకుని బయలుదేరా. వైన్ షాప్ కనిపించింది, వైన్ అనుకున్నాడు. కాదురా బాబు మన ఇరానీ చాయ్ తాగడానికి వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళేసి బాబాయ్ని అడిగా ఏమేమి చాయ్ ఉన్నాయని చెప్పేసి సుమారు లిస్ట్ చెప్పేశాడు. ఎందుకు అని చెప్పేసి చాయ్ ఇరాన్ అయినా అని చెప్పేసి లాస్ట్కి చాయ్ ఇచ్చేయడానికి దగ్గర వచ్చేసింది. అదిగో ఇచ్చేసాడు. తాగేసి ఆనందంగా బయటకు ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి మావిడి ఇంతకు నా కోసం చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది మామ. మార్నింగ్ మొత్తం ఫాస్టింగ్ ఉండేసి బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ మొత్తం తగ్గిపోయేది. ఆ చల్లగా ఉన్న కస్టర్డ్ ని తింటా ఉంటే మైండ్ లో మొత్తం బూస్ట్ అయిపోయింది. నా మనసు ఇంతకు చాలా కూల్ అయిపోయింది మామ. కార్ఖానా గిరిలో హలీం బాగుంటదంటే బండేసుకుని బయలుదేరా మామ. పెళ్లిల్లో పబ్బాల్లో బౌన్సర్లు చూసా గానీ ఇక్కడ హలీం దగ్గర కూడా బౌన్సర్లు చూసేసరికి నా మైండ్ మొత్తం బౌన్స్ అయిపోయింది మామ. ఈ బౌన్సర్ల మాట కొంచెం పక్కనే పెట్టేసుకుంటే మటన్ హలీం ఇంతకు 270 రూపీస్ ఛార్జ్ చేశారు మామ. చిన్న కంటైనర్ ఇచ్చేసాడు. ఆ హలీం డబ్బాని అలా ఓపెన్ చేసేసుకుంటే పైన మొత్తం ఇచ్చేసి మంచిగా నెయ్యితోటి కవర్ చేసేసారు మామ. ఆ మటన్ హలీం కన్సిస్టెన్సీ ఇంతకు చాలా తిగ్గుంది మామ. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే నాకు అంత తోపు అనిపించలేదు, పర్లేదు బాగుంది. నువ్వు కానీ ఇక్కడ తినేసి ఒకసారి కామెంట్ వేసుకోరాదు.
చిట్టి చిలకమ్మ అమ్మ గుట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా అని పాట పాడుకుంటే నేను ఎంతగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి అట్లా వెళ్తా ఉంటే ముందు పక్కన ఎంతగా 2 బజ్జీల దుకాణం కనిపించింది మామ నాకు. ఆ 2 షాపుల నుంచి ఒకటి పింకీ పాంకి ఫాదర్ హైజ్ డ్యాంక్ అని చెప్పేసి ఒక షాప్ ని సెలెక్ట్ చేసేసుకొని ఒక దగ్గరికి వెళ్ళేసి ఎగ్ బజ్జీ ఇచ్చేసేయమని చెప్పేశారు మామ. సింపుల్ గా ఆంటీ ఎగ్ ని మధ్యలో చేసేసి దానిపైన మసాలా వేసేసి దాంతో పాటు వచ్చేసి ఉల్లిపాయలు వేసి సర్వ్ చేసేసింది మామ నాకు. ఆ చల్లని సాయంకాలం వేళ ఆ ఎగ్ బజ్జీని అలా తీసేసుకొని ఉల్లిపాయలతోటి పేరు చేసుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు చాలా మంచిగా అనిపించింది మామ. ఇంకా ప్రైజ్ అంటావా, ప్రతి చిన్న వాటికి కానీ ప్రైజ్ ఎందుకు అడుగుతా మామ, చిన్న షాపులు కానీ ఎంకరేజ్ చేయరాదు. ఇల్లు గాలి పెళ్ళాం ఎండేస్తుంటే పక్కింటోడు వచ్చేసి పట్టి చీర కొనిస్తారమ్మన్నట్టుంది. నా మాన నేను యూట్యూబ్ లో వీడియో చేసుకుంటా ఉంటే ప్రేడ్ ప్రమోషన్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు ఇంతకు సింగిల్ గా అవగాహన రాలేదు మా. ఇప్పుడు నేను ఇంతకు నా సొంత డబ్బులతో వీడియో చేసుకుంటూ పోతుంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను. నేను కాసేపు ఆ మనిషి కడుపులో మంట పక్కన పెట్టి ఈ రోజు ఈ వీడియోలోకి వచ్చేద్దాం మామ. నేను ఇంతకు శనగలతోటి చోలే పట్టిరు అని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయాను మామ. ఆ శనగల్ని నైట్ మొత్తం సోక్ చేసేసుకొని మంచి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మామ. టమాటకాయలు, ఉల్లిపాయలు, మిరపకాయలు మంచి కట్ చేసుకొని దాన్ని మిక్సీలో పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఆ ప్యూరీ మొత్తం తీసేసుకున్న తర్వాత మంచి కుక్కర్ పెట్టేసి కుక్కర్ లో ఆయిల్ వేసేసుకొని ఆ మసాలాలు మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పైనుంచి శనగలు వేసేసుకొని మంచి తిప్పేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉందనుకుంటే పైనుంచి కొంచెం వాటర్ వేసేసుకో. పైనుంచి నీ దగ్గర ఏమైనా చోలే మసాలా ఉంటే దాని మీద వేసేసుకోవాలి. దాని చోలే ఉండి దాంతో పాటు పూరి లేకపోతే ఎట్లా మామ. అందుకే వేడి కాగుతున్న ఆయిల్ లోకి మంచిగా పూరి వేసేసుకొని వేడి పూరి ఆ చోలే కర్రీ అలా వేసుకొని ఆ ప్లేట్ లో వేసుకొని ఆ ముక్క ఆ పుల్లిపాయ తింటా ఉంటే టేస్ట్ తోపు అనిపించింది మామ. మా చిన్నప్పటి నుంచి పెట్రోల్ రేట్ పెరగడం చూసాం, ఎగ్స్ రేట్ పెరగడం చూసాం, గోల్డ్ రేట్ పెరగడం చూసాం. కానీ మా అప్ప మంచూరియా టేస్ట్ ఇంత మారడం ఎంత అసలు చూడలేదు మామ. సింపుల్ గా అక్కడికి వెళ్ళేసి ఒక మంచి మంచూరియా ఇచ్చేయమంటే వేడిగా ఉన్న ఆ కడాయిలోకి క్రిస్పీ ఉన్న మంచూరియాను పైనుంచి వేసేసి పైనుంచి మసాలా వాటర్ ఆయిల్ అలా వేసేసుకొని మంచి కలిపేసిన తర్వాత ఉప్పు కారాలు మసాలాలు మొత్తం వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అలా వేసేసి పైనుంచి చిల్లీ సాస్ సోయా సాస్ అలా కలిపేసి నవ్వుకుంటూ కొత్తిమీర అలా చల్లేసి నీకు సింపుల్ గా ఒక పేపర్ తీసేసుకొని పేపర్ మీద ప్లాస్టిక్ పెట్టేసి నీకు మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు మామ. కాస్ట్ వచ్చేసరికి ప్లేట్ కి 40 రూపీస్ చార్జ్ చేస్తాడు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మంచి మంచూరియా లవర్ ఉంటే ఈ రీల్స్ వాళ్ళకి షేర్ చేసేసి కామెంట్ వేసుకురాదు మామ. సలీం కి హలీం మామ. ఇది వచ్చేసి మన తిరుమలగిరి సిగ్నల్ దగ్గరే ఉంది. పొరపాటున సలీం అంటే మా తమ్ముడు సలీం అనుకునేవు కాదు మామ. మన హైదరాబాద్ నవాజ్ మూవీస్ లో రే దూలా ఠండా నహీ హోతా రే బిర్యానీ ఠండా హోతా అని చెప్పిన కదా, అదే సలీం భాయ్ ది భయ్యా ఈ రెస్టారెంట్. చలో సలీం భాయ్ కి బి హలీం ట్రై కరెంగే అని చెప్పేసి ఒక చికెన్ హలీం ఆర్డర్ చేసా మామ. ప్రైస్ విషయానికి వచ్చేసరికి 90 రూపీస్ చార్జ్ చేశారు. మంచిగా హలీం ని డబ్బాలు వేసేసి దానిపై నుంచి బరిస్టా వేసేసి ఒక నిమ్మకాయతో ఇచ్చేసారు మామ. మన ఫైనల్ కోటింగ్ వచ్చేసరికి మంచి కట్ట అట్లా వేసేసి ప్యాక్ చేసి ఇచ్చేసాడు మామ. హలీం తీసేసుకొని ఇంకా ఆగమాగమ ఇంటికి వెళ్ళేసి మంచి మంచం మీద కూర్చొని ఓపెన్ చేసుకొని తింటా ఉంటే కన్సిస్టెంట్ గా టైట్ గా ఉంది. కానీ మామ టేస్ట్ విషయానికి వస్తే అంత తోపు కనిపించలేదు మామ నాకు. నువ్వు ఎప్పుడైనా ఇక్కడ హలీం ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ వేసుకోరాదు. ఉంటా మరి. తండ్రి కొడుకుతోటి అరే ఫిష్ తింటున్నావు కదా జాగ్రత్త తింటరా అంటే అప్పుడు కొడుకు చెప్పిన మాట ఏంటంటే చెప్పులేసుకొని తింటా నానా అన్నానంట. ఎందుకు నానా అలా అంటే ఫిష్ లో ముళ్ళులు ఉంటాయి కదా కొచ్చుకుంటాయని చెప్పేసి చెప్పులేసుకొని తింటా నానా అని అంట. ఈ దౌర్భాగ్య పరిస్థితి నాకు కూడా ఎదురైందని చెప్పేసి సికింద్రాబాద్ లో రామ్ నగర్ కి వెళ్ళేసి ఒక మంచి బోన్లెస్ ఫిష్ ని తీసుకొచ్చేసాను మామ. తెచ్చుకొని పక్కన పెట్టుకుంటే మనసోపదు కదా, అందుకే ఫిష్ ని మంచి కడిగేసుకొని ఉప్పు కారం మసాలాలు వేసుకొని పైనుంచి కాన్ఫ్లవర్ వేసుకొని వేడి ఆయిల్ లో అలా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను మామ. ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తెల్లబాయలు, మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని మంచి కలిపేసుకొని దానిపై నుంచి టమాటా కెచప్ వేసేసుకొని ఫ్రై చేసిన చేప ముక్కల్ని దానిలో కలిపేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఆ ఫిష్ ముక్కల్ని అలా గిన్నెలో తీసుకొని ఆ ఒక ముక్కని అలా తీసుకొని నోట్లో పెట్టుకొని తింటా ఉంటే అదిరిపోయింది. సొద్ద రొట్టె నాటుకోడి చికెన్ ఎప్పుడైనా తిన్నావా మామ నువ్వు? మంచిగా సొద్దల్ని పిండి చేసుకొని ఆ సొద్ద పిండిలోకి వాటర్ వేసేసి మంచి కలిపేసుకొని ఒక ముద్దలా చేసేసుకోవాలి మామ. ఆ ముద్దలా చేసిన దాన్ని ఒక మంచి షేప్ ఇచ్చుకుంటూ పెద్ద రొట్టెలాగా చేసేసుకోవాలి. ఉదయాన్నే నల్లొస్తుంటే వాటర్ పట్టలేదని చెప్పేసి మా అమ్మ నా మీద ఉన్న కోపాన్ని మొత్తం ఆ రొట్టె మీద పెట్టేసి మంచిగా బాధేసి చాలా పెద్దగా చేసేసింది మామ. తల్లి ప్రేమే కదా, కొడుకు మీద చూపించలేదు కదా, అందుకు రొట్టె మీద చూపించింది. ఫైనల్ గా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయిన ఆ రోటీని తీసేసుకొని మంచిగా వేడిగా ఉన్న పెన్నె మీద వేసేసుకొని పైనుంచి కాస్త ఆ వాటర్ అలా చల్లేసుకోవాలి మామ. 2 సైడ్లు మంచిగా కాలిన తర్వాత వేడి ఉన్న రోటీని ప్లేట్ లో వేసుకొని ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేసిన నాటుకోడి చికెన్ ని ఆ రోటీలో వేసుకొని పేరు చేసుకొని తింటా ఉంటే అదిరిపోద్ది. నాటుకోడి చికెన్ వీడియో కావాలంటే కామెంట్ వేసుకురాదు, అది కానీ వేసేద్దాం. షార్ట్స్ లో స్క్రోల్ చేసా ఉంటే సత్యబాబు బిర్యానీ అని చెప్పేసి కనిపిస్తే సరే దీనిగానే ఒకసారి ట్రై చేసి పోద్ది కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను మామ. బిర్యానీ డెలివరీ అయిన తర్వాత కూర్చొని ఓపెన్ చేస్తా ఉంటే లోపల వచ్చేసి ఒక బిర్యానీ పొగట్లం, దాంతో పాటు వచ్చేసి షేర్వా 2 రైతా ఇచ్చేసాడు మామ. ఇక ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటే అరోమా ఇంతకు బాగా అనిపించేసింది. బిర్యానీ పొట్లం వచ్చేసి ఇద్దరికి సాలిడ్ గా సరిపోయే రైస్, దాంతో పాటు వచ్చేసి 8-9 చికెన్ పీసెస్, దాంతో పాటు వచ్చేసి 2 గుడ్లు ఉన్నాయి మామ. ఇక బిర్యానీలోకి నిమ్మకాయ పిండుకొని అలా పీస్ తోటి అలా రైస్ తో కలుపుకొని తింటా ఉంటే ఆంధ్ర స్టైల్ ముస్లిమ్స్ మ్యారేజ్ లో తిన్నట్టు అనిపించేసింది మామ. ఆంధ్రాలో ఫ్రెండ్స్
ఫ్రెండ్ ఉండి వాళ్ళ మ్యారేజ్ కి నువ్వు వెళ్ళకపోతే సత్యబాబు బిర్యానీ ఆర్డర్ చేసుకుని వీడియో కాల్ ఎంజాయ్ చేస్తూ ఈ బిర్యానీ తినేయచ్చు మామ. నా ఈ మాట తగ్గి అయితే లైక్ వేసుకోరాదు. చాలా రోజుల తర్వాత ఎగ్ దోశ తిందామని చెప్పేసి చిన్ని కోరిక మనసులో లేగింది మామ. పెన్నె మంచి కాకా మీద ఉంటే దోశ పిండి దానిపైన వేసేసి పండు మిరపకాయల చట్నీ దానిపైన అలా రాసేసి మంచి కుదమట్టమైన గుడ్డును తీసుకుని దాని మీద కొట్టేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి కాస్త నెయ్యి అలా తగిలిచ్చేసి ఆ దోశను అలా తిప్పి రెండు వైపులు మంచి కాల్చి వేడి వేడిగా దోశను తీసుకొని ఆ చట్నీలో నంచుకొని తింటా ఉంటే అబ్బా తిరిపోయింది. ఏదో అనుకుంటే ఏదో జరిగిందంటే ఇదే మామ. ఫ్రెష్ గా బయటికి వెళ్ళేసి ఏమన్నా తిందామనుకుంటే ఇలా ఎప్పుడో చేసిన మంచూరియన్ తినడం ఎంతవరకు రైట్ రాంగ్ ఒకసారి కామెంట్ చేయలేదు మామ. ఎలాగైనా కానీ పాస్టింగ్ ఉంటుందని చెప్పేసి గూగుల్ తెలియండి 4AM బిర్యానీ ఎక్కడ ఉందమ్మా అంటే అలవాళ్ళు దగ్గర ఉంది ఆయన అని చెప్పేసి తీరు అక్కడ పోతే షటర్ క్లోజ్. నీకెలా నవ్వొచ్చింది అంతరాత్మగా నన్ను చూసి నవ్వింది మామ. అదే పని మీద బండేసుకొని ఇంకా డైరెక్ట్ అబిడ్స్ లో ఉన్న గ్రాండ్ హోటల్ కి వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళేసి వాళ్ళ ఫేమస్ అయిన కిచిడి కీమా ఆర్డర్ ఇచ్చేసాను మామ. టేస్ట్ విషయం వచ్చేసరికి దేవుడు ఎరగా కానీ ఈ రోజు హడావుడి జర్నీ ఇంతకు భలే కామెడీ అనిపించింది మామ. నీకు ఎలా అనిపించిందో కామెంట్ వేసుకోరాదు. రాయల్ ఫుడ్ కోర్ట్ మామ. ఇది వచ్చేసి మన తిరుమలకి నుంచి బోయినపల్లికి వెళ్లే దారిలో ఉంది. వీళ్ళ దగ్గర వచ్చేసరికి సింగిల్ బిర్యానీ 260 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. బిర్యానీతో పాటు వచ్చేసరికి రాయతా మిర్చిగా సాలని ఇచ్చేస్తున్నారు. ఆ బిర్యానీ ప్లేట్లు సర్వ్ చేసుకుంటే అరోమా ఇంతకు అగ్గి తగిలిచ్చేసింది మామ. టేస్ట్ విషయానికి వచ్చేసరికి నువ్వు పెట్టిన సింగిల్ పెన్నికి వర్తబుల్ అని చెప్పేసి అనిపిస్తుంది మామ నాకు. மாமன் வந்து எடடா எடடா చుట్టాలు వస్తేనే కానీ నాన్ వెజ్ తినే 6 రోజుల నుంచి బ్రేక్ఫాస్ట్ లో కూడా నాన్ వెజ్ తినే ఈ రోజుల దాకా ఇంత ఎదుగుతామని చెప్పేసి నేను ఇంత కనుకోలేదు మామ. మన తెలుగు ఫుడ్ అన్న పూరిలోకి మటన్ కర్రీ టేస్ట్ బాగుంటది అని చెప్పేస్తే నేను కూడా ఒకసారి ట్రై చేశాను మామ. కాంబినేషన్ వచ్చేసరికి అద్దరిపోయింది మామ. బొక్కలు జీగుతా అంటే సూపర్. శాలరీస్ అకౌంట్ లో పడినట్టే అలాగే ఇలా ఏం చూడకుండా దగ్గరలో ఏం రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ కి వెళ్ళిపోయి నీ మనసుకు నచ్చే మంచి ఫుడ్ ని ఆర్డర్ ఇచ్చుకొని ఆస్వాదించి తినేసేయాలి మామ. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసింది అనుకో మన ఖాతాలు మొత్తం ఖాళీ అయిపోతాయి మామ. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలంట. ఏంటి నేను చెప్పింది రైటే కదా? నా మాటతో ఏకీవిస్తే లైక్ వేసుకోరాదు. నైట్ పూట బయటికి వెళ్ళేసి 2 లెగ్ పీసులు ఆర్డర్ ఇచ్చుకొని కూర్చొని ఆ మైనీస్లో ముంచుకొని తింటుంటే టేస్ట్ తోపుకుంటుందిరా బాబు. ట్రై చేయండి ఎప్పుడైనా. హాయ్ మామ, నేను ప్రీవియస్ ఒక వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్లో సొరకాయ వాటర్ బాటిల్ అని చెప్పేసి. దానికి చాలా మంది మూతలేదు కదా భయ్య ఎలా అని చెప్పేసి కామెంట్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో అంకితం మామ. ఇంకొంతమంది నెగిటివ్ కానీ కామెంట్ చేశారు. మీకోసం ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, నువ్వు చూసుకుంటావని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా బాటిల్ మూత విషయానికి వచ్చేసి ఆల్రెడీ ఇది ఇలా ఉంటుంది భయ్య. ఇలా ఉన్నదాన్ని మనం కట్ చేసుకుంటాం కదా, దీన్నే తిప్పేసి ఇలా టైట్గా ప్లేస్ చేసుకుంటే ఈ వాటర్ని బాగా ఆపేసుకుంటుంది. ఇంకా ఆ సొరకాయ బాటిల్లో ఉన్న నీళ్లు చల్లగా ఉండాలంటే నీ దగ్గర ఏమన్నా పాత సాక్స్ లేక జీన్స్ క్లాత్ ఏమన్నా ఉంటే దాన్ని అలా తొలగేసుకోవాలి మామ. తొలగేసుకున్న తర్వాత దానిపైన కొంచెం నీళ్లు చల్లేసి అలా గాలికి పెట్టేస్తే చల్లగా అయిపోతాయి మామ లోపల నీళ్లు. మమ్మీ చెరుకు రసం తాగడానికి లాల్ బలాల్కి వెళ్ళిపోయాను. మా చిన్నప్పుడు మా పల్లెటూరులో శివరాత్రి వచ్చిందంటే చలికాలం శివ పోతుందని చెప్పేసి అంటారు. ఇప్పుడు శివరాత్రి రాకముందే వేడి ఇంతకు దుమ్ము లేపుతా మామ. ఇప్పుడు ఎండలతోటి ఇంత అద్దరిపోతుంటే ఇంకా సమ్మర్ వచ్చేసరికి సలసల అని చెప్పేసి కాగిపోద్దేమో. ఎండలో బయట తిరుగుతా ఉంటే మనోడేమో చల్లగా చెరుకు రసం నమ్ముతుంటే ఒక గ్లాస్ తీసుకొని తాగేసాను మామ. మిషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మామ. గ్లాస్ విషయానికి వచ్చేసి 30 రూపాయలు ఛార్జ్ చేస్తే టేస్ట్ ఇంతకు సూపర్ ఉంది. అపురూపమైన దమ్మాయి టమాటకాయల జన్మ, ఈరోజు మార్కెట్లో 120 రూపాయలమ్మ. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే.
అసలు నీకు ఎంతమంది బామర్దులు ఉన్నారో ఒక్కసారి కామెంట్ వేసుకురా మామ. మా వైఫ్ కి ఒక్క తమ్ముడు గాని లేరు గానీ నాకింత ఊరు మొత్తం బామర్దులే మామ. బాగోగులు చూసుకునేటోడే బామర్ది అంటే నా బామర్దిలు ఇంతకు నేను ఎప్పుడు సంకనాది పోతామా అని చెప్పి చూసుకుంటుంటారు మామ. ఏంటి బామర్ది ఇలా చేయడం ఎంతవరకు రైట్ అయ్యి నీకేమైనా అంత లవ్ ఉంటే ఇంటికి తీసుకుపోయి నాకు నా రోజులు అన్నం పెట్టేసి నా జతలు గుడ్డలు పెట్టి ఇంటికి పంపిరాదు. అద్దెకి తమ్ముడు దొరికాయని చెప్పేసి నా పిల్లంగాని కాస్త హ్యాపీగా ఫీల్ అయింది కదరా. కాసేపు ఈ బామర్ది గోళ పక్కన పెట్టేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే బండి గంపచేసింది మామ. దాని దగ్గరికి వెళ్ళేసి ఒక మంచి వంకాయ బజ్జీ ఏమంటే బాబాయ్ వంకాయని కోసేసి ఉప్పు కారం మసాలాలు గిసాలాలు దానిపైనుంచి పెరిగేసేసి దాంతో పాటు వచ్చేసి బొరుగులు దానిపైన మిక్చరు పల్లీలు వేసి ఇచ్చేసాడు మామ. ఈ వంకాయ మిర్చిని తింటా ఉంటే బామర్ది నువ్వు గుర్తొచ్చేసేవరా. टमाटर बड़े मजेदार, आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। एक दिन इसको चूहे ने खाया, बिल्ली को भी मार गिराया। एक दिन इसको चूहे ने खाया, बिल्ली को भी मार गिराया। आहा टमाटर बड़े मजेदार। కోడి కూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప కింద అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కొంగ చాప. ఇప్ప సారలో దుప్పి కూరలా ఇంకా నిన్నడు నిక్క ఇరగదీయన్నా. ఉలవ చారులో ఎన్న ముద్దలా ఉడికే తగ్గిస్తూ తెరవ ముద్దులియన్నా. అబ్బోలాంటి అందంలోన పాయాల పరువ ముగ్గురో. తందూరి కన్న చుక్కరో ఉరుక్కు తింటే గొంగూర మటన్ ముక్కరో. మార్నింగ్ పెరుగు వడ తింటే నిద్ర వస్తుందని చెప్పేసి ఎంతమంది అంటారు కామెంట్ చేయండి మామ. చల్లని పెరుగు వడని అలా స్పూన్ తోటి కట్ చేసుకొని తింటా ఉంటే టేస్ట్ ఎంత గద్దరిపోయింది మా. తమిళ కాదలే తెలుగు ప్రేమ వారేళ్ళు, ఇంగ్లీష్ లవ్ యు నా కేరళ ప్రేమ మా కన్నడ ప్రీతి ఆరేడు. యూట్యూబ్ షాప్స్ లో మన తెలుగు ఫుడ్ అని చెప్పినట్టు తిరుపతిలో ఎగ్ దోశ మీద కారం వేసి ఇస్తారంట మామ. అదే దోశ మన ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటదని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి దోశ పిండి తీసుకొని మంచిగా హీట్ అయిన పెన్నె మీద వేసేసి అలా తిప్పేసి దాని మీద 2 గుడ్లు కొట్టేసి అలా వేసేసా మామ. ఇంకా దానిపై నుంచి వచ్చేసి కొబ్బరి పొడి వేసేసి అలా చల్లేసి దానిపై నుంచి కాస్త నెయ్యిని అలా తగిలిచ్చేసాను మామ. దోశ రోస్ట్ అవడానికి కాస్త టైం పట్టింది కానీ ఆ గరం దోశని గరిటె నుంచి ప్లేట్లో వేసుకొని గట్టి చెట్టి తోటి గరంగా తింటా అంటే టేస్ట్ ఇంతకు తుమ్ము లేపేసింది మామ. సాయంకాలం వేళ సరదా టైంలో అలా బయట తిరుగుతూ ఉంటే బెజవాడ బుల్లెట్ బార్బిక్యూ అని చెప్పేసి కనిపొచ్చేసింది. ఇది వచ్చేసి మన సిద్ధార్థ కాలేజ్ గేట్ దగ్గర ఉందండోయ్. తన దగ్గర వచ్చేసి ఫిష్, ఫ్రాన్స్, లెగ్ పీసెస్, థై పీసెస్, మన వింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఇంతకు వింగ్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసా. కాస్త టైం పట్టింది కానీ కలడానికి, తినేటప్పుడు అంత టైం పట్టది. మైనస్తో సర్వ్ చేసి ఇచ్చేసింది. తింటుంటే టేస్ట్ తోపు. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. మామ నీ కాలేజ్ లైఫ్ లో ఎప్పుడైనా ఇంకా గొడవ జరిగింటే ఒక్కసారి కామెంట్ వేసుకురాదు. నాతో కూడా ఒక మంచి గొడవ జరిగింది మామ. ఆ గొడవ జరగడమే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. ఈ గొడవ పనిచేసి కాసేపు అట్లా పక్కన పెట్టేసి ఇంట్లో ఇంతకు కడాయి పన్నీర్ వండుదామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాను మామ. మంచి పన్నీర్ తీసేసుకుని వాటిని క్యూబ్స్ లా కట్ చేసుకుని దాంట్లో వచ్చేసి పెరుగులో ఉప్పు కారం మసాలాలతో కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసుకున్నాము. ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ లోకి వచ్చేసి మిరపకాయలు, టమాటకాయలు, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పైనుంచి హాట్ వాటర్ వేసేసి అలా లిడ్ పెట్టేసుకున్నామా. లోపల మొత్తం ఉడికిపోయిన తర్వాత మ్యారినేట్ చేసిన పన్నీర్ పీసెస్ ని లోపల వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మామ. ఆ వేడి ఉన్న ఆ పన్నీర్ ముక్కల్ని ఆ చపాతీలోకి ముంచుకొని తింటా అంటే అబ్బా అదిరిపోయింది.
మంచి ఆకలి మీద ఇంటికి వెళ్తే ఏమండేవని చెప్తే మా వైఫ్ ఇంతకు సింపుల్ గా బొక్కలు లేకుండా ముక్కలతోటి మంచి మటన్ తహరి వండని చెప్పేసింది మామ. ముందే మంచి ఆకలి, దానికి తోడు ఇంకా మటన్ తహరి, ఇంకా ఊరుకుంటావా మామ? ఆ మటన్ తహరి ఆ ప్లేట్ లో వేసుకుంటుంటే అరోమా ఇంతకు తోపు అనిపించేసింది మామ. ఆ వేడి వేడి తహరిలోకి పెరుగు చట్నీ, అదే మామ ఆ పెరుగు చట్నీలోకి కీర దోసకాయ, దాంతో పాటు వచ్చేసి కీర తురిమేసుకొని కలుపుకొని ఆ రైస్ తోటి ఆ పెరుగు కాంబినేషన్ తకు అద్దిరిపోయింది మామ. రీసెంట్గా నేను మా ఊరికి వెళ్తా ఉంటే విన్కొండలో దావూద్ కిచిడి పాయింట్ అని చెప్పేసి బోర్డు కనిపించిందండి. లోపల చూస్తే ఫుల్గా మనుషులు ఉన్నారు. ఇదేంది కొత్తగా ఉంది కదా అని ట్రై చేద్దామని చెప్పేసి కిచిడి అంట 60 రూపీస్ ఇచ్చేసాడు భయ్య ప్లేట్. దాంట్లో ఇంతకు చికెన్ను కొంచెం కట్టా కొంచెం అణిచిపోస్తే గోంగూర ఇచ్చే సర్వ్ చేస్తున్నా అండి. టేస్ట్ వైజ్ ఇంతకు తోపుకుంది. 60 రూపీస్కి అన్నీ ఇచ్చాడంటే సాటిస్ఫాక్షనే. మీరు కూడా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ వీడియో వచ్చేసే మామ నా చిన్ననాటి స్నేహితుడు, నా చెడ్డీ దోస్తు నాప్ గడికి అంకితం మామ. ఎందుకంటే ఈ పనికి మాల ఐడియా ఇచ్చింది వాడే నాకు. ఆ గొప్ప ఐడియా ఏంటంటే సేమే తోటి బిర్యానీ చేయడం మామ. మరి వాడి మనసులు ఎందుకు బాధ పెడతామని అని చెప్పేసి మంచిగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు మిరపకాయలు కట్ చేసుకుని మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత పైనుంచి మ్యారినేట్ అయిన చికెన్ వేసేసుకుని ఆ చికెన్ కాస్త ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆ టమాటా ముక్కల్ని లోపల వేసేసుకున్నాను మామ. ఆ టమాటా ముక్కలు కానీ కాస్త ఉడికిన తర్వాత ఆ చికెన్ పీసెస్ లోకి సరిపడినంత వాటర్ వేసేసుకొని ఆ వాటర్ పై నుంచి కాస్త ఉప్పు కారం మసాలాలు అలా చల్లేసుకొని మంచిగా హాట్ గా బాయిల్ అవుతున్న ఆ వాటర్ లోకి ఆ రోస్టెడ్ సేమియాన్ని అలా వేసేసుకొని కలిపేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకోవాలి మనం. సింపుల్ గా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పైన ఉన్న లిడ్ ని అలా తీసి చూస్తా ఉంటే మన నాయబ్ గారు చెప్పిన సేమియా చికెన్ బిర్యానీ రెడీ మామ. ఆ హాట్ గా ఉన్న ఆ సేమియాలని అలా ప్లేట్లో వేసుకొని ఒక ముక్కతోటి అలా కలుపుకొని తింటా అంటే నాయబో టేస్ట్ బాగుంది రోయ్. మొగుడు తెచ్చి పెళ్ళాం ఏడుస్తుంటే పక్కింటోడు వచ్చేసి పర్లేదులే అన్నట్టుంది నా పరిస్థితి. పిజ్జా తిందామని చెప్పేసి చిన్న కోరిక మనసులు వేసే సరే దాని కానీ చల్లాడిసే పోద్దని చెప్పేసి షాప్కి వెళ్ళేసి మంచిగా పిజ్జా ఆర్డర్ ఇచ్చిన పిజ్జాని మన వృత్తికి న్యాయం చేసినట్టు మంచిగా వీడియోస్ తీసుకుంటూ నేను పెట్టి 240 రూపీస్ కి ఏంట్రా సామె అన్ని పన్నీర్ ముక్కలు అన్ని చీజ్ చేసేస్తున్నా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నా మామ. గట్టిగా మాట్లాడితే వేసేటోడు కానీ ఏడు కదా. ఫైనల్ గా పిజ్జా రెడీ అయిపోతే ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్తా అంటే వానదేవుడికి నా మీద ప్రేమో కోపమో ఒళ్ళు మొత్తం తరిపేశాడు మామ. దీని అవ్వ తగ్గేదని చెప్పేసి తడి బట్టల మీద తినేసా. చల్లగా ఉన్న చలికాలం నుంచి హాటుగా ఉన్న వేడి కాలంలోకి బయలుదేరుతున్న మనకి చక్కని చిక్కని బాదం పాలు తీసుకొచ్చాను మామ. అదే మన అప్సర బాదం పాలు. పని ముగించుకొని ఇంటికి వెళ్తామంటే మన అమీన్పూర్ రేట్ లో ఇషాన్ కిచెన్ పక్కనే ఈ బాదం పాలు షాప్ చూసి బండికి బ్రేక్ వేసేసి దగ్గరికి వెళ్ళేసి 2 బాదం పాలు ఆర్డర్ ఇచ్చేసి మంచి చిక్కనైన బాదం పాల్లోకి పైనుంచి కోవా వేసేసి దాని పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి టేస్ట్ విషయానికి వచ్చేసరికి చక్కగా ఉంది మామ. కాస్ట్ విషయానికి వచ్చేసరికి 70 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఇది కాస్త ఎక్కువ కదా. ఈ చలికాలంలో వేడిగా ఏమన్నా తింటే బాగుంటుందని చెప్పేసి ఆన్లైన్ నుంచి నేను తందూరి చికెన్ ఆర్డర్ చేశాను మామ. ఫైనల్ గా వచ్చేసి ఆర్డర్ చేతికి వచ్చేసింది. ఆర్డర్ ఓపెన్ చేసి చూసేసరికి పొగలు కక్కుతూ చికెన్ ఇంతగా స్మోకీగా దుమ్ము లేపుతుంది మామ. డిక్కి మలిసిన కోడి తొడ తీసుకొని అలా పుదీనా చట్నీలోకి ముంచుకొని తింటా ఉంటే బ్లాస్టే. ఈ చలికాలం నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావు కామెంట్ చేసి. నేను చెయ్యండి ఉద్యోగం, పాని పరిచయం పెట్టుకుంటాను. నమస్కారం రసాన్ని. హైదరాబాద్ మ్యారేజెస్ లో కద్దుక ఖీర్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మామ. అందుకే ఈ కద్దుక ఖీర్ చేద్దామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాను మామ. మంచి కుదమట్టమైన ఒక సొరకాయని తీసుకుని దాన్ని తురుము చేసేసుకొని పక్కన ఇంకొక గిన్నె పెట్టేసుకుని దాన్ని సబ్బు వేయం వేసేసి మంచి ఉడకబెట్టేసుకోవాలి మామ. ఇంకో గిన్నెని తీసేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని పాలు వేసేసుకొని దాన్ని బీపీ మొత్తం రైజ్ అయ్యేదాకా మంచి హీట్ చేసేసుకోవాలి. ఆ రైజ్ అయిన బీపీని కాస్త చల్లార్చడానికి పైనుంచి చక్కెర వేసేసి పడి ఉంటది. ఇంకా కోపం తగ్గకపోతే మిల్క్ మీడిగాని పైనుంచి వేసేసి మామ. తురుము పెట్టి పక్కన పెట్టిన సొరకాయ దంటూ వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసి లోపలేసేసి మంచి కలిపేసేరాదు. పక్కనే గిన్నెలో ఉడకబెడుతున్న ఆ సబ్బు బియ్యం మంచిగా ఉడికిన తర్వాత దాన్ని కూడా లోపలేసేసుకొని కాస్త కలర్ వేసేసే మామ. ఆ వేడి ఉన్న కద్దుక ఖీర్ని కాసేపు అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఆ స్పూన్ తోటి తింటా ఉంటే తిరుపతి. తిరుమలగిరిలో గో ఫ్రెష్ పిజ్జా ఎక్కడుందో నీకు తెలుసా మామ? ఏంటన్నా ఏం చేస్తున్నా? ఇది వచ్చేసి తిరుమలగిరి నుంచి కార్ఖానాకి వెళ్లే దారిలో వైల్డ్ క్రాఫ్ట్ షోరూమ్ ఉంది కదా, దాని పక్కనే ఉంది మామ. వీళ్ళ ప్రిపరేషన్ ఇంతకు నాకు చాలా బాగా నచ్చింది మయ్య. మెనూ తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి చికెన్ టిక్కా పిజ్జా ఆర్డర్ చేశాను మామ.
ఇంకా ప్రిపరేషన్ విషయానికి వచ్చేసరికి పిజ్జా బన్ తీసేసుకొని దాన్ని మిడిల్ లో చీజ్ చేసాడు మామ. దాని కింద వచ్చేసరికి మయోనైస్ రాసేసి పైన వచ్చేసి పిజ్జా సాస్ తోటి టాపింగ్ చేసేసాడు. నేను ఆర్డర్ ఇచ్చింది చికెన్ టిక్కా పిజ్జా కదా, దానిపై నుంచి చికెన్ టిక్కా వేసేసి ఫైనల్ గా వచ్చేసరికి చీజ్ తోటి సునామీ చేసేసాడు మామ. పిజ్జా కాస్ట్ కి వచ్చేసరికి 250 రూపీస్ చార్జ్ చేశారు మామ. నా సామిరంగా ఓపెన్ చేసుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతగా సింపుల్ సూపర్ గా ఉంది మామ. పిజ్జా లవర్స్ కి మస్ట్ ట్రై అని చెప్పేసి నా ఒపీనియన్. ఉంటా మరి హాట్ గా ఉన్న ఈ వెదర్ లోకి కూల్ గా ఏమన్నా అయితే మంచిగా ఉంటది అని చెప్పేసి మొజిటో తయారు చేయడానికి గట్టి ఫిక్స్ అయిపోయాను మామ. దానికోసం గ్లాస్ తీసేసుకొని గ్లాస్ లో వచ్చేసరికి పుదీనా, నిమ్మకాయ, దాంతో పాటు వచ్చేసి షుగర్ వేసేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసి దానిపైన వచ్చేసి స్ప్రైట్ వేసేసాను మామ. ఫైనల్ గా వచ్చేసరికి నిమ్మకాయతో కొంచెం రసం అలా వేసేసి గ్లాస్ ని లేపుకొని దాని తర్వాత దుమ్ము లేపడం మామ. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి పర్లేదు, బాగుంది. నీకు నా ఈ ప్రయోగం బాగుంటే లైక్ వేసుకురాదు. ఉంటా మరి. ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్ లో తినడం అనేది ఉత్తమం మామ. అందుకే మార్కెట్ నుంచి మంచి నేరేడు పళ్ళు తీసేసుకొని వాటిని మంచిగా శుభ్రం చేసేసుకొని పైనుంచి కత్తితోటి అలా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు మొత్తం చల్లేసుకోవాలి మామ. ఏంటి వీడు టాటా సాల్ట్ ని ప్రమోట్ చేస్తున్నాడు అనుకుంటామో అనుకో మామ. టాటా అంటే రెస్పెక్ట్ అంతే. ఆ ఉప్పు చల్లిన నేరేడు పళ్ళని మంచిగా కలిపేసుకొని ఆ ఉప్పు తగిలిన ఒక్కొక్క నేరేడు పండుని నోట్లో పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ ఎంత బల్లే ఉంది మామ. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ వేసుకురాదు. ఉంటా మరి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. మంచిగా నీట్ గా కడిగేసుకునే చేపల్లోకి ఉప్పు కారం మసాలాలతో పట్టించేసి కాసేపు అట్లా పక్కన ఉంచేసి వేడి వేడిగా కాగుతున్న నూనెలో ఆ పీసులను తీసుకొని అలా జలకాలాడడానికి ఆ నూనెలోకి పడేస్తా ఉంటే చూస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు మామ. నా చిన్నప్పుడు చికెన్ కర్రీ ఇలా ఫిష్ కర్రీ తింటలేనని చెప్పేసి మా నాన్న నా మీద దుమ్ములే పెట్టాడంట. ఇప్పుడు ఎందుకు తింటున్నారని చెప్పి తిట్టేస్తున్నాడు మామ. ఎందుకు తిడుతున్నానంటే ఇప్పుడు ముక్క లేకుండా ముద్ద దిగటం లేదు మామ. చాలే పోయి నీ సాడ్ స్టోరీ పక్కన పెట్టేసి చాప ఎత్తుందంటవా, తోపుకుంది మామ. కలికాలం అంటే ఇదేనే మామ. నువ్వు విన్నది రైటే. నేను చెప్పేది చలికాలం కాదు, కలికాలమే. పెట్రోల్ కోసం కూడా ఇన్ని లైన్లు నిలబడాలని చెప్పేసి నాకు ఎప్పుడు తెలియదు మామ. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి. సిటీలో పెట్రోల్ చాలా తక్కువ ఉంది మామ. అందుకు ఫస్ట్ ప్రియారిటీ ట్యాక్సీ వాళ్ళకి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మన పర్సనల్ వెహికల్ తక్కువగా నడుస్తుంది కదా. ఎక్స్ట్రా 2 లివర్లు వేసి 1000 రూపీస్ చార్జ్ చేసిన కుమార్ యొక్క లివర్ తోటి బాగా ఫేమస్ అయితే అదే లివర్ కర్రీని మనం ఇంట్లో వండుదామని చెప్పేసి గట్టి ఫిక్స్ అయిపోయాను మామ. చికెన్ షాప్ కి వెళ్ళేసి 100 రూపాయల లివర్ తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి మంచి కడిగేసి ప్యాన్ లో మంచి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తెల్లబాయలు, ఉల్లిపాయలు, మిరపకాయలు ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయిన తర్వాత మంచి వాష్ చేసి పెట్టుకున్న లివర్ వేసేసి ఉప్పు కారం మసాలాలు మొత్తం వేసేసుకున్నాను మా. దానిపై నుంచి ముక్కకు మసాలా తగిలిన తర్వాత కాస్త ముక్క గట్టిగా అయిన తర్వాత దించేసుకొని ఒక ప్లేట్ లో వైట్ రైస్, దానిపై నుంచి పప్పు, ఆ ముద్ద ఆ ముక్క కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ నా సామిరంగా అద్దిరిపోయింది మామ. దోశలలో మామ నేను ఇంతకు ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ ఇన్ని రకరకాల దోశలు చూశాను కానీ యూట్యూబ్ షార్ట్స్ లో క్రాబ్ దోశ అని చెప్పేసి కొత్త రెసిపీ మైండ్ ఇంతకు ఖరాబ్ అయిపోయింది భయ్య. అందుకే నేను కూడా కొత్తగా ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసి పీనట్ బటర్ వేసి దోశ చేశాను మామ. టేస్ట్ విషయానికి వచ్చేసరికి తీయగా ఆ పీనట్ బటర్ లో ఉన్న ఆ నట్స్ టేస్ట్ వచ్చేసరికి మస్తు అనిపించేసింది మామ. నువ్వు కూడా నా ప్రయోగం నచ్చినట్లయితే లైక్ చేయ మరి. ఉంటా. పని ముగించుకొని ఇంటికి వెళ్తుంటే బిర్యానీ హోటల్ వైపు చూస్తే అంత ప్రేమగా పిలిస్తే వెళ్ళకపోతే ఎట్లా మామ. మంచిగా ఒక సింగిల్ బిర్యానీ తీసేసుకొని ఇంటికి వెళ్ళేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కవర్ లో బిర్యానీని అలా బౌల్లో తీసుకుంటుంటే వాసన ఎంతగా అద్దిరిపోయింది మామ. ఆ వాసన ఒకటి సరిపోదు కదా. అలా బౌల్లో ఉన్న బిర్యానీ తీసుకొని అలా ప్లేట్లో వేసుకొని వాళ్ళు ఇచ్చిన ఎండిపోయిన నిమ్మకాయని అలా పైనుంచి పిండుకొని ఆ ఒక్కొక్క బైట్ ని అలా ఉల్లిపాయతో కాంబినేషన్ పెట్టుకొని తింటా ఉంటే నా సామిరంగా అబ్బా తోపు అనిపిస్తుంది మామ. ఏంటి బిర్యానీ అలా పెడుతూ? నేను చెప్పేది వాస్తవమే కదా, ఏంది ఆలోచిస్తున్నావు? నా మాట నిజమైతే లైక్ కొట్టుకురాదు మామ. ఉంటా. ఎలాంటి మస్తు మామ అంతరిక్షంలోకి శాటిలైట్ పంపుతా ఉంటే నేను ఇంతకి ఇక్కడ కొత్త డిష్ కనుక్కున్నాను మామ. అదే ఎగ్ మ్యాగీ దోశ మామ. ఎండాకాలంలో హాయిగా ఫ్రిడ్జ్ లో కూర్చుంటున్న 2 గుడ్లను తీసేసుకొని మంచిగా కొట్టేసుకొని ఉప్పు, కారం, ఉల్లిపాయ, టమాటకాయలు మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఫైనల్ గా ఆ మ్యాగీ మసాలాగా దాని లోపల చేసేసుకున్నాను మామ. ఉడకబెట్టి పక్కన ఉన్న మ్యాగీని తీసేసుకొని దాంట్లో లోపల వేసేసుకొని మంచిగా కలిపేసుకొని హాట్ ఉన్న పెన్నె మీన్కి ఆ గుడ్డు మిర్చిని అలా వేసేసుకొని దాని తర్వాత ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత తిప్పేసుకున్నాను మామ. నువ్వు ఆమ్లెట్ వేసేటప్పుడు ఒక పక్కన కాలిన తర్వాత తిప్పేస్తుంటే ఎన్నిసార్లు ఇరిగిపోయింది ఒకసారి కామెంట్ వేసుకురాదు. నేనంటే పిట్టగానే భయం లేకుండా పోయింది మామ. దారిలోని మంచి గూడు కట్టేసుకుంది. ఫైనల్ గా నేను చేసిన ప్రయోగాన్ని మంచి ప్లేట్లు వేసుకొని దానిపైన టమాటా సాస్ వేసుకొని తింటా ఉంటే నా సామిరంగా ఎదిరిపోయింది మామ. అన్లిమిటెడ్ అనే వర్డ్ ఇంటుంటే చాలా ఇన్సొంపుగా ఉంది కదా. అదే అన్లిమిటెడ్ బిర్యానీ అయితే అది తిరిపోద్ది. అందుకే నీకోసం నేను వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న ఫ్రెష్ సిగ్నేచర్ పక్కన ఉన్న శ్రీకాంత్ అన్న బిర్యానీ తీసుకొచ్చేసాను మామ. హోటల్ పేరు వచ్చేసరికి నవాబ్ కిచెన్ మామ. నవాబ్ ఎక్కడ ఉండని చెప్పి దేవలాడుతుంటే నవాబ్ కనపడలే కానీ శ్రీకాంత్ అన్న ఎంత కనిపించారు నాకు. ఈ అన్లిమిటెడ్ బిర్యానీ అని చెప్పేసి కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారో నీకు ఏమైనా తెలిసింటే ఒకసారి కామెంట్ చేసుకోరాదు మామ. వీళ్ళ దగ్గర వచ్చేసి డైనింగ్ కాకుండా పార్సల్ సర్వీస్ కూడా ఉంది. ఇంకా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే వచ్చింది అన్లిమిటెడ్ బిర్యానీ తినడానికి. ఈ మొత్తం సోది పక్కన పెట్టేసి హాట్ ఉన్న ఆ ప్లేట్ ని తీసుకొని అత్తగా
అత్తగారింటికి కొత్త లీడ్ వచ్చినట్టు మంచిగా ఒక ప్లేస్ వేసేసుకొని ఆ మసాలాతో కూడిన ఆ రైస్ ని తింటా ఉంటే టేస్ట్ ఎంత గదిరిపోయింది మామ. నార్త్ ఇండియాలో ఎవరు ఐటీ ఎంప్లాయింట్ మామ జాబ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట వచ్చేసరికి ఇలా అవకాడతో శాండ్విచ్ అమ్ముకుంటూ బాగా సంపాదిస్తున్నాడంట. ఈ మార్చిలో మన ఇంక్రిమెంట్ సరిగా లేకపోతే మన పరిస్థితి కానీ ఇంతేనేమో. జోకేసేలే మామ, లోపల నవ్వుకో బయట నవ్వుకో. ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా అవకాడతో శాండ్విచ్ చేద్దామని గట్టి ఫిక్స్ అయిపోయాను మామ. మంచిగా అవకాడని తీసుకొని దాన్ని కోసి ఉప్పు కారం నిమ్మకాయ కొంచెం పెప్పర్ తోటి ఏం చేసేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకున్నా. 2 మంచి బ్రెడ్ ముక్కలు తీసేసుకొని ప్యాన్ మీద మంచిగా హీట్ చేసేసుకొని ఒక పక్కన మంచిగా కాలిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసేసుకొని దాని మీద అట్లా వేసేసుకున్నామా. ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయిన ఆ బ్లడ్ స్లైస్ మీదకి ఇంకొక బ్లడ్ ని వేసుకొని తింటా ఉంటే టేస్ట్ అంతా చాలా బాగా అనిపించింది. టేస్ట్ హెల్త్ కి హెల్త్ మామ. మరి ఏమంటారు? మన తిరుమలగిరి పై ఇంటర్నేషనల్ ఆపోజిట్ లో లైట్ లో చూసి ఏందబ్బా ఎంత వెలుగు ఉంది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇది బిర్యానీ హౌస్ అంట మామ. ఇక లోపలికి వెళ్ళి చూసిన తర్వాత గ్రీన్ డ్రై ఇంటీరియర్ ఇంత సోఫాల తోటి చాలా రిచ్ లుక్ ఇచ్చేసారు మామ. మెనూ తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించేసి బిర్యానీతో పాటు స్టార్టర్స్ చాలా ఉన్నాయి మామ. నేను ఇంతకు సెపరేట్ గా దగ్గర ఒక చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చేసాను. ఇంకా చికెన్ నూడిల్స్ కాస్ట్ వచ్చేసరికి 130 రూపీస్ చార్జ్ చేశారు మామ. క్వాంటిటీ విషయానికి వచ్చేసరికి ఇద్దరికి సాలిడ్ గా సరిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ ఇంతకు చాలా సింపుల్ గా సూపర్ గా ఉంది మామ. నూడిల్స్ ఇంతకు చాలా జ్యూసీగా ఉన్నాయి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో మామ. నూడిల్స్ లో మనలో అందరూ ఉల్లిపాయలు నంచుకోవడానికి ఎందుకు తింటారో నీకేమైనా తెలిసింటే ఒకసారి కామెంట్ వేసుకురాదు మామ. నువ్వు ఎప్పుడైనా కానీ చికెన్ షామీ కబాబ్ ట్రై చేసేవా? ట్రై చేసి ఉంటే సరే కామెంట్ వేసుకురాదు. వంట వండటం అనేది అంత పెద్ద బ్రహ్మ విద్యం కాదు, కానీ ఆ వండిన తర్వాత ఆ అంట్లు తోమడమే పెద్ద పంచాయతీ మామ. ఈ పంచాయతీని పక్కన పెట్టి అసలు వంట ఎంత చేయాలంటే కుదమట్టమైన కుక్కర్ తీసేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టిన శనగపప్పు, దానిపైన చికెన్, దాంతో పాటు వచ్చేసి ఆలుగడ్డ, మిరపకాయలు, ఉల్లిపాయలు, నీ దగ్గర ఏ మసాలాలోనే మొత్తం లోపల వేసేసి ఆ కుక్కర్ ని గ్యాస్ మీద పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మంచి తీసేసుకోవాలి మామ. మంచి లోపల ఉడికిపోయిన తర్వాత దాని నీ దగ్గర ఏమనగానే పప్పు గుత్తి లేకుంటే పొటాటో మ్యాషర్ ఉంటే మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. మంచిగా మ్యాష్ అయిపోయిన తర్వాత పైనుంచి ఒక గుడ్డు కొట్టేసి లోపల వేసేసుకోవాలి. దాంతో పాటు వచ్చేసరికి ఉల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం పుదీనా వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి. పక్కన ఒక ప్యాన్ లోకి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న స్క్వేర్ షేప్ లో అలా వేసేసుకోవాలి. ఫైనల్ గా మన చికెన్ కోఫ్తాలో ఆయిల్ లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అలా తీసుకొని నోట్లో పెట్టుకొని తింటా ఉంటే అది తిరిగి బిర్యానీ అనేది ఒక మంచి ఫుడ్తో పాటు ఒక మంచి ఫీలింగ్ మామ. వేడి బిర్యానీని అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆ వేడి దమ్ పీస్ని అలా తీసుకొని ఆ రైస్ లోట్లో పేరు చేసుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు ఆహా తోపు కనిపిస్తుంది మామ. ఇంకా బిర్యానీ తింటూ ఉల్లిపాయ లేకపోతే ఎలా మామ? ఈ కాంబినేషన్ ని ఎవరు కనుక్కున్నారు కదా మామ, వాడికింత నా సలాం మామ. బిర్యానీ తినేటప్పుడు నీ ఫీలింగ్ ఎందుకు ఒకసారి కామెంట్ వేసుకురా. మా ఆంధ్రాలో ఏ ఫంక్షన్ అయినా కానీ, మా బిర్యానీ అయినా కానీ, పలావ్ రైస్ అయినా కానీ దాంతో ఇంతకు మాకు పక్కాగా గోంగూర చట్నీ ఇంత కంపల్సరీ మామ. అలా రైస్ని కలుపుకొని దాంతో పాటు వచ్చేసరికి ఆ గోంగూర చట్నీ ఆ పీస్ని కాంబినేషన్ పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు సూపర్గా ఉంటుంది మామ. ఒకసారి ట్రై చేసి కామెంట్. పిస్తా హౌస్లో మంచి బిర్యానీ హలీమే కాకుండా చిక్కని చాయ్గా దొరికిద్ది మామ. సాయంకాలం టైంలో అలా బయటికి వెళ్ళేసి మంచి వేడిగా 2 చాయ్ తీసుకొని ఉస్మానియా బిస్కెట్ తింటా ఉంటే టేస్ట్ ఇంత గదిరిపోయింది మా. సండే వచ్చిందంటే ముందు చేసే పని ఒకటే మామ. మార్నింగ్ 9 గంటలకు లేచినామా, చికెన్ షాప్కి వెళ్ళామా, మసాలాతో చికెన్ని మంచి కలిపేసుకున్నామా, పొయ్యి మీద పెట్టి కుతుకుతా ఉడుకుతున్న ఆ చికెన్ కర్రీని ప్లేట్లు వేసుకుని తిన్నామా. అదే పెద్ద పని, ఏమంటావు? అంతే కదా. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఏదో తినాలని చెప్పేసి మంచి కోరిక కిచెన్లోకి వెళ్ళేసి అలా ఇలా చూసేస్తే ఏం చేద్దామని చెప్పేసి అర్థం కాకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి గుడ్లు కనిపించేసామా. మంచి కుదమట్టమైన 5 గుడ్లను తీసుకొని ఉడకబెట్టేసి ఎగ్ బజ్జీ చేద్దామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాను మామ. శనగపిండి పేస్ట్ తయారు చేసుకొని దాంట్లో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసేసుకొని ఆ ఉడకబెట్టిన గుడ్లను సగం చీల్చేసి ఒక్కొక్క దాన్ని అలా పిండిలో ముంచేసి ఆ వేడిగా ఆయిల్లో అలా వేస్తా ఉంటే అదే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ మామ. అందరు పండుకుంటా ఉంటే నేను కిచెన్ చుట్టూ తిరుగుతా ఉన్నా. ఫైనల్ గా ప్లేట్లో వేసుకొని केचप तो अंतको तिंटा उंटे अद्दिरिपोयिंदी. हैदराबाद का जान, रमजान का शान, हलीम का स्टॉल ओपन हो गया मेरी जान. అదే భయ్య రంజాన్ పండుగ స్టార్ట్ అయిందంటే ఇంకా హలీం తోటి కలకల లేకపోద్ది కదా. ఎక్కడ చూసినా కానీ రోడ్ల పక్కన స్టాల్ పెట్టేసుకొని హలీం ఇంతకు దుమ్ము లేపుతున్నారు మామ హైదరాబాద్. నా వృత్తికి నేను న్యాయం చేద్దామని చెప్పేసి మొబైల్ పెట్టుకొని తిరుగుతా ఉంటే తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హలీం స్టాల్ చూసేసి బండికి బుర్రని బ్రేక్ వేసేసి మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక చికెన్ హలీం ఇచ్చేసేయమంటే 100 రూపాయలు చార్జ్ చేశారు. మంచిగా ప్లాస్టిక్ కంటైనర్ హలీం ఇచ్చేసి దానిపై నుంచి వచ్చేసి గార్నిష్ కోసం కాజు, బాదం, పిస్తా మొత్తం వేసేసారు మామ. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి గత్తిలాగా ఉంది మామ టేస్ట్. నా ఫుడ్ హంటింగ్ జర్నీలో ఇదే ఫస్ట్ హలీం మామ. ఇలాంటి మంచి హలీం వీడియోస్ నీ టచ్ లో ఉంటా మామ. ఉంటా మరి. ఈ షార్ట్ ఇంతకు మన టైగర్ మామకి అంకితం మామ. ఎందుకంటే నీ ఆరోగ్యం బాగలేదని చెప్పేసి నీ కమ్యూనిటీ పోస్ట్ చూసాను మామ. గెట్ వెల్ సూన్ టైగర్ మయ్య. ఇంకా మన వీడియోలోకి వచ్చేసరికి మంచి ప్యాన్ తీసేసుకొని ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని హాఫ్ బాయిల్ చేసి ఆమ్లెట్లను పక్కన పెట్టేసుకోవాలి మామ. అదే ప్యాన్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు, ఆంచిపోతే టమాటాలు వేసేసుకొని మంచిగా మెత్తగా లోపు మంచి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మసాలాలు మొత్తం లోపల వేసేసుకోవాలి మామ. ఆ టమాటాలకి, ఉల్లిపాయలకి ఈ వేసిన మసాలాలు మంచిగా తగిలిన తర్వాత కాస్త వాటర్ వేసేసి హాఫ్ బాయిల్ చేసిన మన
ఆమ్లెట్ ముక్కల్ని దానిపైనుంచి ప్లేస్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మామ. ఆ వేడివేడిగా ఉన్న కర్రీని ఆ వేడివేడిగా ఉన్న అన్నంలోకి ఆ రైస్ ఆ పీస్ కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ అంతా బాగుంది మామ. నువ్వు కానీ ట్రై చేసి ఉంటే కామెంట్ చేసుకోరా. ఎంతైనా కానీ మామ ఈ చాయ్ బిస్కెట్ కాంబినేషన్ ఎవరు కనుగొన్నారో కానీ వాడికి సలాం కొట్టుకోవాల్సింది. ఫాస్టింగ్ బ్రేక్ తీసుకొని వచ్చేసి మంచి చాయ్ 2 బిస్కెట్లతోటి అలా తింటా ఉంటే ఉదయం నుంచి ఉన్న అలసట మొత్తం మా ఊరు బస్ ఎక్కేసి అలా వెళ్ళిపోయింది మామ. రీసెంట్గా నేను ఒక రెస్టారెంట్కి ఫుడ్ తినడానికి వెళ్ళా భయ్యా. ఫుడ్ ఎలా తింటున్నా కదా వీడియో తీసుకుందాంలే అని చెప్పేసి వెయిటర్ని అడిగేసా, భయ్యా నువ్వు సర్వ్ చేసేటప్పుడు ఒకసారి చిన్నగా చేసేసి నాది యూట్యూబ్లో చిన్న ఛానల్ ఉంది, నీ వీడియో చేసేసుకొని ఒక పోస్ట్ చేస్తానన్నా అంటే సరే ఒక నిమిషం ఆగండి మా ఓనర్ని కనుక్కొని వస్తా అని చెప్పి అన్నాడు భయ్యా. వీడియో తీసుకోవడానికి మీ ఓనర్ దగ్గర పర్మిషన్ ఎందుకు రాసాము అంటే లేదు భయ్యా కొంతమంది ఇట్లా వీడియోస్ తీసేసుకొని ఫుడ్కి పైసలు తీయకుండా వెళ్ళిపోతున్నారు భయ్యా అని అన్నారు. ఇలా ఫ్రీగా తిని వెళ్ళేటోళ్ళు ఫుడ్ బాగలేకపోయినా అని బాగుందని చెప్పి అనరని చెప్పేసి ఏమన్నా నమ్మకం మామ. నాకు ఫేస్ అయిన ఒక సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీయడానికి మెయిన్ మోటో భయ్యా. ఇది ఇంతకు ఎవరిని ఉద్దేశించి కాదు. ఇలా చెప్పడం మీకు నచ్చితే వెరీ గుడ్ భయ్యా, లేకపోతే లేదండి ఇది చాలా తప్పని చెప్పేసి కామెంట్ చేయండి. నా వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ భయ్యా. వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అయిపోయింది, తినేద్దాం మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. एक मेरा एक तेरा, 2 मेरे 2 तेरे, हिसाब बराबर डील ओके ओके. ఎంతైనా కానీ నైట్ ఫుడ్ మిగిలిన సద్ది బిర్యానీని మార్నింగ్ తింటా ఉంటే వచ్చే టేస్ట్ వేరే కదా మామ. ఏంటి అంతే కదా, నువ్వు కానీ నా మాటతో ఏకీవేసి కామెంట్ వేసుకోరాదు. మా లాంటి బిర్యానీ లవర్స్ కు బిర్యానీ వేడిగా ఉందా చల్లగా ఉందా లేదు మామ, ప్లేట్లో ఉందా లేదా ముఖ్యం. చంద్రుడిని చందమామ అంటారు కానీ సూర్యుడిని సూర్యమామ అని చెప్పి ఎందుకంటారు నీకేమో తెలిసిన ఒకసారి కామెంట్ వేసుకోరాదు మామ. ఈ వేడికి ఇంజన్ బాగా హీట్ అయిపోతే చల్లబడుద్దామని చెప్పేసి సికింద్రాబాద్ లో ఉన్న నైస్ జ్యూస్ సెంటర్ కి వెళ్ళిపోయాం మామ. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ లోపలికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ వుడెన్ ఫినిషింగ్ తో క్లీన్ గా నీట్ గా ఉంది మామ. మేమింతకు వీళ్ళ దగ్గర వచ్చేసి మలై ఫ్రూట్ సలాడ్ ఒక మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసాం మామ. కాకే టేస్ట్ కేసాయా బోలో బై అంటే మావాడు ఇంతకు సింపుల్ గా నవ్వేసి టేస్ట్ బాగుందని చెప్పేశాడు. నేను ఇంతకు వీళ్ళ మ్యాంగో లస్సీ ట్రై చేశాను మామ. టేస్ట్ విషయానికి వచ్చేసి అంత తోపు అనిపించలేదు కానీ పర్లేదు అనిపించింది నాకు. పాలమైన మీగడతో ఇన్ని ఫ్లేవర్స్ వస్తాయని చెప్పేసి బర్రెకి తెలిస్తే ఎంత ఆనందపడిపోద్ది కదా మామ. షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకునే సరికి రాత్రి 10 గంటలు అయినాయి మామ. 10 గంటలు అయ్యేసరికి కడుపులో పేగులు ఎంతగా కుస్తో ఖానికులు దాలోరే బాబు అని చెప్పేసి బాయ్ పట్టేస్తున్నాయి మామ. మిమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పడతాం అని చెప్పేసి అలా ఇలా చూసేసరికి అరేబియన్ మండి అని చెప్పేసి బోర్డు కనిపించేసింది మామ. ఇంకా ఆగా మెగా మేము తట్టుకోకుండా లోపలికి వెళ్ళిపోయాం మామ. లోపలికి వెళ్ళిపోయేసరికి అంబియన్స్ అంతా చాలా కూల్ కనిపించేసింది. ఎలాగైనా కానీ టర్కీకి వెళ్ళలేం కదా అందుకని చెప్పేసి టర్కిష్ మండి ఆర్డర్ ఇచ్చేసాను మామ. ఫైనల్ గా ఆ మండి తీసుకొచ్చేసరికి అది నల్లిగోష్ బిర్యానీ మండి నాకు ఇంతకు అర్థం కాలేదు మామ. ఈ మండి ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ అంటే టేస్ట్ విషయానికి వచ్చేసరికి నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసి నీకు అర్థమైపోవాలి ఇంతవరకు. ఏమో చాలా రోజుల తర్వాత మనసింతకు మండి తినరా బాబు అని చెప్పేసి కొట్టుకుంటుంటే నీ చిట్టి మనసుని ఎందుకు బాధపడలేదని చెప్పేసి దగ్గరలో ఉన్న మకాన్ మండి హౌస్ కి వెళ్ళిపోయాం మామ. వెళ్ళిపోతే సరిపోదు కదా, మంచి ఒక మటన్ జ్యూసీ మండి ఆర్డర్ ఇచ్చేసి ఒక చిన్న ఫిష్ ముక్కగానే ఆర్డర్ ఇచ్చేసాం మామ. ఆ మటన్ ముక్కని అలా రైస్ లో కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు బ్లాస్ట్ అనిపించేసింది. ఫైనల్ గా మండిలోకి మైనస్ లేకపోతే ఎలా మామ, ఆ మటన్ పీస్ ని అలా మైనస్ తో పేర్ చేసుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు బాగా అనిపించింది. రెడ్ బకెట్ ఇంట్లో బకెట్ చూసి ఈ బ్లూ బకెట్ ని ట్రై చేయకపోతే ఎలా అని చెప్పేసి స్విగ్గీ నుంచి బ్లూ బకెట్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా మామ. దీని డబ్బు అంటారో బకెట్ అంటారో నువ్వే తెలుసుకోవామా, నీ ఆలోచనకు వదిలేసిన. డబ్బా ఓపెన్ చేసే బిర్యానీ పైన ఇంతకు 4-5 మంచిగా ముక్కలు ఇచ్చేసాడు మామ. పైన ఇన్ని ముక్కలు ఇచ్చేసినట్టు లోపల ఎంత ఉంటుందని చెప్పేసి క్యూరియాసిటీ ఓపెన్ చేసేసాను. బిర్యానీ మొత్తం ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి సఫిషియెంట్ గా సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ముక్కల విషయానికి వచ్చేసరికి ముక్కలు ఎంతకు అంత సాటిస్ఫాక్షన్ లేదు మామ. ఈ బిర్యానీ తింటుంటే నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ చికెన్ కి ఏమన్నా పోలియో వచ్చిందా అని చెప్పేసి. బొక్కలు ఎక్కువ ముక్కలు తక్కువ మామ. ఇష్టపడి బుక్ చేసుకున్న కష్టపడి తినే బిర్యానీ ఇదే. నేను చాలా మంది షార్ట్స్ లో వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఏంటి భయ్యా మానేసామని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు మామ. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపే ప్రసక్తే లేదు మామ. రావడం కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ రావడం ఎంత పక్క. ఈ డైలాగ్ ఏ మూవీలోదు నీకు తెలిసింటే ఒక్కసారి కామెంట్ వేసుకురా. ఫుడ్ తినేసి పైసలు ఇచ్చి బయటికి వస్తా ఉంటే మా ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది భయ్యా అని చెప్పి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు భయ్యా. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానో లాస్ట్లో చెప్తా మామ. వేడివేడిగా పునుగులు వేస్తూ ఉంది అంటే మంచిగా వర్షం పడతా ఉంటే ఒక ప్లేట్ ఇచ్చేసేయమ్మా తినేద్దామని చెప్పేసి అనుకున్నాను భయ్య. ఆ పునుగులు వేడిగా ఉండడం వల్ల నోరు గాలిపోద్ది కదా అని చెప్పేసి మిర్చి బజ్జీ తీసుకున్నాను భయ్య. టేస్ట్ అంతా కద్దిరిపోయింది.
కాస్ట్ విషయానికి వచ్చేస్తే 20 రూపీస్కి 4 మిర్చి బజ్జీ తెస్తున్నారు భయ్య. తినేసి చేయి కడుక్కొని డబ్బులు ఇచ్చేసి వస్తా ఉంటే అన్న మా టేస్ట్ ఎలా ఉంది భయ్య అని చెప్పింది తల్లి. నీ టేస్ట్ ఇంతకు సూపర్గా ఉంది. ఈ లొకేషన్ ఇంతకు మన బందర్ రోడ్లో రైమన్ షోరూమ్ పక్కనే రెండో షాప్ భయ్య. మస్ట్ ట్రై భయ్య. సరే కానీ మన విజయవాడలో మంచి మాల్పూరి ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి. నేను ఇంతకు మన మెట్రో దగ్గర ఉన్న ఎస్ఎస్ మాల్పూరి సెంటర్కి వెళ్ళిపోయా భయ్య. అలా చాలా మందిని చూసి ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూసేసరికి వేడిగా మాల్పూరి వేసేస్తున్నారు భయ్య. వేడిగా ఉన్న ఆయిల్లో ఆ పూరిను అలా ఫ్రై చేసేసి పక్కనే షుగర్ సిరప్లో వేసేసి ఆ పక్కన ఉన్న మంచిగా కోవాని దాని లోపల పెట్టేసి ఇస్తున్నారు భయ్య. ప్రైస్ విషయానికి వస్తే ఇంతకు 20 రూపీస్ అంటే టేస్ట్ ఇంతకు అద్దరిపోయింది. నువ్వు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు మస్ట్ ట్రై మామ. టేస్ట్ ఇంతకు అద్దరిపోయింది. నా వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి చెట్లు పెట్టేసుకొని పుట్లు పెట్టేసుకొని తిరిగేసి మామిడికాయ తోటలోకి వెళ్ళేసి పచ్చి మామిడికాయలు కోసుకొని వచ్చేటోళ్ళం మామ. వచ్చిన తర్వాత ఆ పచ్చి మామిడికాయ తీసుకొని రోట్లో వేసేసి ఉప్పు కారం తగిలేసేసి మంచిగా చట్నీ చేసేసుకొని వేడి అన్నంలోకి నెయ్యితో కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ ఇంతకు బ్లాస్ట్ అయిపోయేది మామ. నీకు కూడా నా అలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ వేసుకోరాదు. నన్ను కూడా ఆదరించేసి నా సొరకాయ వీడియోని 1 మిలియన్ వ్యూస్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. కౌశిక్ భయ్య వీడియోస్ చూసేసి ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా పేటిఎంలో ONDC అని చెప్పేసి సెర్చ్ చేసి దాంట్లో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయా భయ్య. ONDC అంటే ఏదో అనుకోమాక ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఏదో ప్రైస్ తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి దాని నుంచి ఆర్డర్ చేసుకుంటుంటే రైడర్ నాట్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకు పెట్టారో ఏమో దాన్ని. చికెన్ని టమాటాలతో కాదు లేస్తూ కూడా ఉండొచ్చు అని చెప్పేసి నాకంత తెలియదు మామ. ఈ షార్ట్లు చూసా ఉంటే జ్ఞానోదయం అయింది నాకు కూడా. ఇది చేయకపోతే తప్పైపోతుంది అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి నేను కూడా ప్రిపరేషన్కు స్టార్ట్ అయిపోయాను మామ. జోలు 100 రూపాయలు పెట్టేసుకుని సాహిబ్ గారి దగ్గరికి వెళ్ళేసి చికెన్ ఏదో అన్నా అంటే మనోడు ఇంతకు మంచిగా చెస్ట్ పీస్ ఇచ్చేసాడు అయ్యా. ఆనందంగా చికెన్ పీస్ కవర్లో పెట్టేసుకుని ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని మంచి కూని చేసేసి ఇంట్లో ఉన్న మసాలాలు మొత్తం అదంతా వేసేసి అదే పెట్టిన గుడ్డు తీసుకొచ్చి దాన్ని దాంట్లో నానబెట్టి ఆ 100 రూపాయల్లో 5 రూపాయలు మిగిలేసి ఉంటే ఒక లేస్ ప్యాకెట్ తీసుకొచ్చేసి ఫైనల్ గా దాని పైన కోటింగ్ వేసేసి వేడి కాగుతున్న నూనెలో చికెన్ ముక్కను అలా వేసేసాను మామ. ఏదైనా కొత్తగా చేస్తుంటే మన తొత్తరాగదు కదా అట్లా ఇట్లా తిప్పి చూసేసి ఫైనల్ గా పక్కన పెట్టేసరికి చికెన్ ముక్క పోయి ఫిష్ ముక్కలాగా అయిపోయింది మామ. అది ఏదో ఖాళీగా ఉందని చెప్పేసి బండి వేసుకున్నట్టు హైవే మీద పోతుంటే ఈ మాత్రం చూడ్డానికి తగ్గుతుంది అనుకోలే. ఆనిముత్యాలందరూ మన వాళ్ళ దగ్గర హైవే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు నాయన. ఒక బండి మీద చూడి మొగోళ్ళు ఎంతమంది తిరుగుతున్నారు. సూపర్ రా బాబును. ఒక చిన్న టాటా ఏసీ మెయింటైన్ చేస్తున్నావు. సరదాగా అలా తిరుగుతూ మన విజయవాడలో ఉన్న ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళిపోయా భయ్య. ఆ ఫుడ్ స్ట్రీట్ బోర్డు చూసేసరికి ఆకలేసేసిందండి. అలా అని చెప్పేసి ఖాళీగా ఉండలేను కదా. మదీనా బిర్యానీ అని చెప్పేసి బోర్డు కనిపించేసి బాబాయ్ దగ్గరికి వెళ్ళేసి ఏంటి బాబాయ్ నీ దగ్గర స్పెషల్ అంటే దమ్ బిర్యానీ విత్ ఫ్రై పీసెస్ అన్నాడు భయ్య. సరే అని చెప్పేసి 150 రూపీస్ అంట ప్యాకెట్. సరే ప్యాక్ చేసేసి ఇంటికి వెళ్ళేసి తినేద్దామని చెప్పేసి తీసేసుకున్నాం. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అనిపించేశాడు భయ్య. మీకు దమ్ బిర్యానీ అంటే ఇష్టమో ఫ్రైడ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతైనా కానీ మంచిగా బిర్యానీ తిన్న తర్వాత స్వీట్స్ తింటే వచ్చే మజా వేలు కదా మామ.
అంటే ఏమంటావు అంతే కదా. నువ్వు కానీ మంచిగా లైక్ తీసి తినే స్వీట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయరాదు. ఉంటా మరి. బాగా ఆకలి అవుతుంది. ఇంటికి వెళ్ళేసి మా ఆవిడ అడిగితే ఏమండేవంటే పెనిమిటి నీకోసం నేను పునుగులు గట్టి చట్నీ అనిచిపోతే నువ్వు బయట నుంచి తెచ్చుకున్న మంచూరియా దాంతో పాటు వచ్చేసి వెజ్ పలావ్ వండాను అని చెప్పేసిందండి. ఏంది అట్ట చూస్తుండవు, వీడియో బాగలేదు, ఉంటే లైక్ కొట్టరాదు. ఉంటా మరి. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్లేస్లలో వర్షాలు పడగా రైతులు మొత్తం తెల్ల ముఖం వేసి ఆకాశంకి వెళ్ళి చూస్తూ ఉంటే కొన్ని ప్లేసెస్లో వర్షం పడుతుందని చెప్పేసి ఏందిరా బాబు ఈ వర్షం అని చెప్పి అంటున్నారు భయ్య. ఈ లోకంకి ఏమైందో ఏమో నాకు ఇంతకు అర్థం కావట్లేదు. చిన్న నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ ఆకాశం నుంచి ఆ వానజలు కనుక భూమి మీద పడకపోతే అంతే సంగతి, మనకు ఆహారంగానే ఉండదు మామ. அந்த அறிவிப்பால் அன்ப தருவாளே சின்ன அறிவிப்பும் இன்று சுடுவாளே நீயும் தும்மிடி ஆயுசு நூறு. నైట్లో బిర్యానీ తినాలని కోరిక తన్ని మరీ లేపింది భయ్య. ఆ చిట్టి మనసుకి ఎందుకు బాధ పెడతాంలే అని చెప్పేసి బండి వేసుకుని బయలుదేరా భయ్య. మన తిరుమలగిరి నుంచి లాల్ బజార్కి వెళ్లే దారిలో మొగలాయి బిర్యానీ అని చెప్పేసి కనపడేసరికి పుసుక్కున బండికి బ్రేక్ వేసేసి లట్టుకున లోపలికి వెళ్ళిపోయాను మామ. చేతిలో మెనూ తీసుకొని అట్లా ఇట్లా తిరిగేసి ఫైనల్ గా ఒక చికెన్ హండీ ఆర్డర్ చేశాను భయ్య. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ చార్జ్ చేసేసారు. క్వాంటిటీ విషయానికి వచ్చేసరికి ఇద్దరు ఫుల్ గా తినేసిన తర్వాత ఇంకా మిగిలింది మామ. బిర్యానీ తీసుకొని ప్లేట్ లో సర్వ్ చేసిన బట్టే మసాలా ఎక్కువ పడిపోయిందని చెప్పేసి కంగారు పడిపోయాని కూడా ఘాట్ ఇంతకు అస్సలు లేదు మామ. టేస్ట్ ఇంతకు సూపర్ ఉంది.